ఈ జూమ్ కి విచ్చేసిన దివ్యాత్మ బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో చక్కగా ధ్యానం, జ్ఞానం, ఈ చక్కటి ఈ యొక్క మార్గాన్ని అందించిన మనందరికీ పరమ గురువు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ చక్కటి జూమ్ సెషన్ కి ఇన్వైట్ చేస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా మనము రోజుకు ఒక్కొక్క మాస్టర్ తో అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు మనకు చక్కటి జ్ఞానాన్ని అందించడానికి లలిత మేడం గారు ఖమ్మం నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఏదో ఒక టాపిక్ తో తీసుకొని చక్కగా సజ్జన సాంగత్యంగా ఆ జ్ఞానాన్ని అందుకుంటూ అనుభవ జ్ఞానాన్ని పంచుకుంటూ ఉన్నారు ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్. ఈ రోజు నుంచి స్వాధ్యాయంగా అంటే పుస్తక పఠనం, ప్రతిసారి చెప్పిన స్వాధ్యాయం ఒక టాపిక్ దాంట్లో మనల్ని మనం అధ్యాయం చేసుకోవాలి, లేదంటే పుస్తక పఠనం అన్నా చేయాలి. ఎందుకు అని అంటే అప్పుడు మాత్రమే అనుభవాలు అనేవి మనం ఇంకా తెలుసుకోగలుగుతాం, గొప్పగా ఆత్మ ప్రయాణంగా ఎదగలుగుతాం మాస్టర్స్. ఈ రోజు స్వాధ్యాయంలో భాగంగా లలిత మేడం గారు సీతాయనం అనే బుక్, సీతాయనం అంటే దాంట్లోనే ఉంది మాస్టర్స్. అంటే మనందరికీ కూడా రామాయణం తెలుసు, కానీ సీతాయనం అనేది మనకి వెలుగులోకి వచ్చింది పత్రి సార్ వల్ల. ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. అంటే సీత గురించి ఎక్కడ చెప్పలేదు, కానీ రాముడు ఇలాంటి వాడు అలాంటి వాడు, సీతాదేవి కష్టపడింది చెప్పని ఆ కోణంలో వరకే మనకు తెలిసింది. కానీ సీతామాత నుంచి ఆ కోణంలో నుంచి సీతాయనం అనే బుక్ అనేది మనకి వచ్చింది మాస్టర్స్ వెలుగులోకి. ఆ చక్కటి పుస్తకం ద్వారా స్వాధ్యాయం సిరీస్ స్టార్ట్ చేసుకొని ఈ రోజు నుంచి డే 1 గా మేడం ద్వారా చక్కటి జ్ఞానం తెలుసుకుందాం. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. ఓకే అమ్మా, నమస్తే. మరి మనందరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మనందరి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ, అలాగే ప్రత్యేకంగా ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, సమతా మేడంకి, అందరికీ కూడా ఎంటైర్ టీం అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ విశ్వం నన్ను ఎంచుకున్నందుకు, ఈ ఆత్మనైన నన్ను ఎంచుకున్నందుకు, ఇంతటి చక్కటి ఒక గ్రంథ రాజం ఇది సీతాయనం. మనందరికీ రామాయణం తెలుసు, ఈ సీతాయనం అనేది మహా అద్భుత రియల్ సీతాదేవి యొక్క మనకి తెలియని అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అన్నమాట. మనకి తెలియని సీత కథ ఇది. ఫారెన్ లో, అమెరికా ఉంటది కదా, న్యూయార్క్ లో చెందిన ఒక మేడం అన్నమాట ఆవిడ ఫారెన్ లో అట్లా ఈవిడ ఏంటంటే చాలా సంస్థల్లో, అన్ని మెడిటేషన్ సంస్థల్లో వీటిలో అన్నిటిలో కూడా చాలా మెడిటేషన్ అంటే ఇష్టం అన్నమాట. ఎన్నో సంస్థల్లో ఎన్నో సన్మానాలు అందుకున్నారు. డీనా మిరియం ఈవిడ పేరు. ఆవిడ ఈ ధ్యానం అంటే చాలా ఇష్టం. వీటి మీద కూడా చాలా గ్రంథాలు రాసింది అనమాట ఆవిడ. అందులో ఇది ఒకటి. అయితే ఇది ఎలా రచించిందంటే ఆవిడ ఒకసారి అట్లా టూర్ వెళ్తాం కదా, అట్లా టూర్ వెళ్ళినప్పుడు ఒక రామాలయం అన్నమాట, ఒక గుడిలో మెడిటేషన్ చేసుకుంటుంది. మెడిటేషన్ చేసుకుంటే ఒక వెలుగులాగా తనలో ప్రవేశించి తను ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ రామాయణం అన్నమాట త్రేతాయుగానికి వెళ్ళిపోయి అక్కడ సీతాదేవి తోటి ఆ అనుసంధానం అయిపోయింది అనమాట. ఆవిడ ఇక్కడ లేదు, ఆ సీతాదేవి తనతో మాట్లాడుతుంది. తను అలా కనెక్ట్ అయిపోయింది అనమాట. అట్లా సీతాదేవి చెప్పిన స్టోరీ అంతా, అంటే ఆవిడ ఎలా చూసుకుంది తనను తాను, ఆ యుగంలో ఆ సీతమ్మ వారి దగ్గర ఒక పుట్టింటి నుంచి మామూలుగా చెలికత్తెలు ఉంటారు కదండి, దాసీలు, అట్లా ఆవిడగా చూసుకుంది అనమాట. ఆ పుట్టింట్లో సీతాదేవి దగ్గర, అక్కడ మిథిలా రాజ్యం అంటారు కదా, సీతాదేవి జనక మహారాజు దగ్గర వాళ్ళ వాళ్ళ దగ్గర పరిచారికగా తనను తాను చూసుకుంది ఆ యుగంలో. చూడండి, ఇప్పుడు ఇక్కడున్న ఆవిడ అమెరికాలో ఉన్న ఆవిడ అసలు అంత ధ్యానంలో ఎంతో అన్ని మెడిటేషన్ కేంద్రాలకి ఒక అధ్యక్షురాలుగా ఉంటూ చక్కగా ఒక గుళ్ళో ధ్యానం చేసుకుంటుంటే ఆ సీతాదేవి యొక్క వైబ్రేషన్స్ ఒక వెలుగులాగా వచ్చి తను అలాగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవడం, ఆవిడతో అనుసంధానం అయిపోవడం, ఆ యుగంలోకి వెళ్ళిపోవడం. అసలు చూడండి, ఆవిడ ఇంకా ఇప్పుడు ఉన్నారనమాట. ఎంత చక్కగా అంటే ఆవిడ చెప్తున్నారంటే అసలు ఎంత చాలా, మనం అయితే అసలు ఒక్కొక్క చోట అమ్మవారితో మనం అనుసంధానం అయిపోతాం అనమాట. ఎంత చక్కగా ఉంటుంది ఇది. ఆవిడ ఏం చెప్తున్నారంటే ఆ జన్మలో తను అలా ఉన్నారంట ఆ సీతాదేవి తోటి. ఆ సీతాదేవి బాల్యం నుంచి అవన్నీ చెప్తున్నారు. మళ్ళీ తర్వాత సీతాదేవి ఇక పెళ్ళైన తర్వాత రాముల వారితోటి తర్వాత అక్కడ మళ్ళీ ఆవిడ ఇంకొక జన్మ ఇక్కడ తను చాలించింది, ఈ జన్మ అయిపోయింది. మళ్ళీ తను ఇంకో పునర్జన్మ తీసుకుందనమాట. అక్కడ మళ్ళీ
అక్కడ ఒక దాసిలాగా, ఒక చెలికత్తెలాగా, అక్కడ ఇంకో పేరుతోటి ఇట్లా ఉంటూ తను మొత్తం ఈ రామాయణము, ఈ సీతాయనం అంటే రాముల వారు సీతమ్మ ఆ యుగాంతంలో ఆ అవతారం చాలించేదాకా మనకి స్టోరీ ఉంటుంది. మనకు తెలియని ఎన్నో సత్యాలు ఈ సీతాయనంలో, మనకు తెలిసిన రామాయణంలో సీతాదేవి గురించి ఎక్కడ అంత ప్రస్తావన ఉండదు. అసలు రియల్ స్టోరీ ఏంటనేది మనం ఈ సీతాయనంలో తెలుసుకుంటాం. అసలు నిజంగా ఈ సీత ఈ రామాయణంలో ఒక చాకలివాడు లేడు, రాముడు అనుమానించటం లేదు, రాముడు అడవులకి పంపించేయటం లేదు అనుమానించి, ఇవన్నీ ఏమీ లేవన్నమాట. ఇవన్నీ ఏంటంటే పుక్కటి పురాణాలలాగా అక్కడి నుంచి ఒక రచయిత నుంచి ఇంకో రచయిత, ఇంకో రచయిత, అసలు వాల్మీకి రామాయణంలో అయితే ఇవన్నీ ఏమీ లేవు. ఇవన్నీ అసలు ఎలా కనిపించి ఎలాగా అసలు అనేసి, అసలు నిజంగా రాముడు అంటే దేవుడు, అమ్మవారు అంటే మరి అమ్మవారు ఆ ఆ రాముల వారు మరి ఎట్లా అనుమానిస్తారు? ఇవన్నీ మనకి ఎన్నో డౌట్లు ఉంటాయి. ఇవన్నిటికీ సందేహాలకి ఇదన్నమాట. చాలా అంత గ్రంథరాజం అంటే చూడండి, డీనా మెరియం అనే ఆవిడ ఇక్కడ ఉన్నారు. ఈవిడ ఇంగ్లీష్ లో రచిస్తే స్వర్ణలత మేడం గారు ఈ పత్రిసారి చదివారనమాట ఈ బుక్ ని. ఆయనకి ఎన్నో డౌట్స్ ఉన్నాయంట ఈ బుక్ మీద. అసలు ఏంటి, అసలు రామాయణంలో ఇలా రాశారేంటి అంటే, ఈ బుక్ మీద అని కాదు, రామాయణం చదివిన తర్వాత ఏంటి చాలా అన్యాయంగా ఉంది ఈ బుక్ అని అంటే ఎన్నో సందేహాలు ఆయనకు కూడా, అవన్నీ అనుమానాలన్నీ తీరిపోయినాయి, ఆ సందేహాలన్నీ తీరిపోయినాయి. ఇంతటి చక్కటి బుక్, దీన్ని అందరికీ అందించాలి అని చెప్పి ఎంతో గొప్పగా ఆ డీనా మెరియం గారిని ఎంతో మెచ్చుకొని మన ఉయ్యూరు స్వర్ణలత మేడం గారిని ట్రాన్స్లేషన్ చేయమన్నారనమాట ఈ బుక్ ని తెలుగులోకి. ఇంగ్లీష్ లో ఆ సీతాదేవి చెప్తున్నాయి అన్ని కూడా, ఆవిడ చూసిన ధ్యానంలో ఏదైతే చూసిందో ఆ జన్మలో మళ్ళీ పునర్జన్మలో మళ్ళీ ఆ యుగంలో ఏమైతే తను చూసుకుందో తనకి తెలిసిన విషయాలన్నీ, సీతమ్మ వారి చిన్నప్పటి నుంచి ఆ విషయాలన్నీ కూడా ఇంగ్లీష్ లో రాయడం జరిగింది. ఆ సీతాయనం అనే బుక్ ఇంగ్లీష్ లో ఏంటంటే ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అన్నమాట. దానిని మన పత్రి సార్ ఏం చేశారంటే ఉయ్యూరు స్వర్ణలత మేడం గారి చేత తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేపించారనమాట. మరి చూడండి అసలు ఎంత పత్రి సార్ ఏం చెప్తున్నారంటే, రామాయణం తర్వాత ఇన్ని వేల సంవత్సరాలకి ఈ సీతాయనం మహాగ్రంథం వచ్చింది. మరి ఆ గ్రంథమైన రామాయణం యొక్క యథార్థ మూల స్వరూపం ఏంటంటే ఇప్పుడు బయటపడింది. దానికి ఒక యథార్థమైన అంటే, యథార్థం అంటే ఏంటి, సత్యం అన్నమాట. ఆ సత్యం అనేది ఆ రామాయణం యొక్క ఏవైతే ఉందో ఆ సత్యాలన్నీ, యథార్థ సంఘటనలన్నీ ఇప్పుడు బయటపడినాయి. అసలు భారతదేశానికి మూల గ్రంథం ఈ రామాయణం అన్నమాట. దాన్ని వాల్మీకి మహర్షి రచించినా కూడా కాలక్రమేణా ఏం జరిగిందంటే అందులో యథార్థంగా జరగని కొన్ని విషయాలు చేర్చబడ్డాయంట. అసలు ఏమి జరగని విషయాలన్నీ ఆ రామాయణంలో చేర్చబడ్డాయంట. కాలక్రమేణా అందులో ఏం చేశారంటే ఇప్పుడు ఈ కొన్ని విషయాలన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాం, ఇదేంటి ఇట్లా ఉందని. ప్రతి ఒక్కళ్ళు రామాయణం చదివిన ప్రతి ఒక్కళ్ళకి ఇదేంటి ఇట్లా ఉంది స్టోరీ, రాముడు అనుమానించడం ఏంటి, ఈ చాకలవాడి మాట నమ్మడం ఏంటి అని మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి. అవన్నీ అందరికీ ఉన్నాయి. అవన్నీ అంటే చిన్నప్పటి నుంచి మనం అనుకుంటూనే ఉన్నామంట అందరం. అలాగే పత్రిసారి కూడా అనుకున్నారంట వాటిలన్నిటికీ. అయితే డీనా మిరియమ్ గారు ఏం చేశారంటే ఈ రామాయణాన్ని టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అన్నమాట. అంటే మనం ఎప్పుడు వినని సీత కథ అన్నమాట, మనకు తెలియని సీత కథ. అయితే ఏం చేశారంటే వారి స్వీయ అనుభవం, ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆవిడ మెడిటేషన్ చేయటం ఆ గుళ్ళో, ఆవిడ యొక్క స్వీయ అనుభవము అంతా కూడా ఇలా రాశారనమాట, తిరగ రాశారట ఈ గ్రంథాన్ని. అయితే ఏంటి ఆ గ్రంథం పేరు, అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అంట. చదవగానే చిన్నప్పటి నుంచి ఉన్న ముఖ్య సందేహాలన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి అంట సంపూర్ణంగా పత్రిసారికి. అసలు ఏం చేశారట, ఎంతటి ఆ గొప్ప అద్భుతమైన గ్రంథం ఇది అంటున్నారు పత్రిసారు. ఇంకేం చెప్తున్నారంటే భారతదేశ ప్రజలందరికీ కూడా సరికొత్త సీతాయనము ఈ గ్రంథము అపూర్వమైన కానుకంట, మరి అపూర్వమైన బహుమతి అంట మనందరికీ. ఇది ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఈ ఇంగ్లీషు గ్రంథరాజాన్ని తెలుగులోకి అనువదించిన మన గ్రేట్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట స్వర్ణలత మేడం గారికి ఈ సందర్భంగా ఆయన ఎంతైనా సరే రుణపడి ఉంటాము మనందరము అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ప్రతి మానవుడి ఇంట్లో ఈ బుక్ ఉండే తీరాలంట, ప్రత్యేకించి ప్రతి భారతీయుడి ఇంట్లో ఈ అద్భుతమైన గ్రంథం ఉండవలసిందే, ఉండి తీరవలసిందే. మరి ప్రతి తెలుగువారి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన అద్భుతమైన గ్రంథరాజము అని పత్రిసారు మరీ మరీ చెప్తున్నారు. డీనా మెరియం గారి పాద పద్మాలకు పిఎస్ఎస్ఎం యొక్క సహస్ర ప్రణామాలు అని చెప్తున్నారు ఆయన. ఇంకా ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి ముందుకు వచ్చిన
పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ వారికి మరి తెలుగు ప్రజలందరి తరపున విశేష కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు పత్రి సారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ప్రజలందరూ ధ్యాన అహింసాదులతోనూ ధ్యానాన్ని మరియు అహింస వాటితోని కూడి ఉండాలట. ప్ర మరి ప్రకృతి మాత అనుసంధానంతో కూడి ఉండాలంట. ప్రకృతి మాతతోటి అనుసంధానమై ఉండాలట. ఎవరు? మనందరం. మరి సర్వ సమృద్ధ సుఖ శాంతులతో వర్ధిల్లెదరుగాక అని పత్రిసారి మనందరినీ దీవిస్తున్నారు ఈ బుక్ సందర్భంగా. ఇంకైనా ఏమంటున్నారంటే సీతారాముల అమృతాన్ని సందేశామృతం అంట. అంటే ఆ అమృతం చూడండి, మొన్న వచ్చింది కదా రామదాస్ సినిమా, రాగరా అంటారు కదా రామదాసు. అమృతం అని అమృతంతో పోల్చారు. ఇక్కడ ఆయన అదే అంటున్నాడు, సందేశామృతం అంట. ఆ సందేశ అమృతాన్ని సంపూర్ణంగా అందరూ గ్రోలేదరు గాక అని పత్రిసారు ఎంతో చక్కగా ఈ బుక్ లో ఆ సీతాయనాన్ని ఎంతో చక్కగా చెప్తున్నారు అనమాట. అయితే స్వర్ణలత మేడం కూడా కొన్ని పంచుకున్నారు. మరి అలాగే మనకందరికీ తెలుసు 2019లో మన మహిళా ధ్యాన మహాచక్రం జరిగింది కదా. అంతకు ముందు వరకు నందప్రసాద్ సారు యాంకరింగ్ చేసేవారు. ఆ 2019లో మహిళా ధ్యాన మహాచక్రంలో గుళ్ళపల్లి సరోజ మేడం అని ఆవిడ కూడా బ్రహ్మ వివరిస్తాని 2019లో మహిళలందరికీ కూడా మంచి మంచి బిరుదులతో ఆయన కింద కూర్చొని మరి వాళ్ళందరినీ పైన కూర్చోబెట్టి ఎంతో ఇదిగా ప్రోత్సహించారన్నమాట. ఆ 2019లో మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ అనే దానికి చెందిన గుళ్ళపల్లి సరోజ మేడం అన్నమాట. ఆస్ట్రేలియా వాసి ఆవిడ. ఇవి వేరే దేశం అనమాట. దాంట్లో మెల్బోర్న్ అనే చెందిన గ్రామం అనొచ్చు, సిటీ అనొచ్చు. మరి దానికి చెందిన ఆవిడ పేరు గుళ్ళపల్లి సరోజ మేడం. మొన్న కూడా కాస్మిక్ వ్యాలీకి వచ్చారు ఖమ్మంలో. మేమందరం కూడా ఆవిడతో ఆ రోజంతా ఉన్నాము. చక్కగా క్లాసులు చెప్తారు ఆవిడ ఈ బుక్ లైట్ వర్కర్స్ టీవీలో చదివారు. ఫస్ట్ టైం ఆవిడే చదివారు. 1000 Seeds of Joy ఆవిడే చదివారు. ఈ సీతాయనం ఆవిడే చదివారు. ద్రౌపదాయనం ఆయన చదివారు. అన్ని కూడా ఆవిడే ఫస్ట్ చదివారు. ఎంత చక్కగా చదువుతారంటే ఆవిడ మనకి హృదయానికి హత్తుకుపోతుంది అనమాట. అంత చక్కగా చెప్తారు. ఎంత మంచి స్టోరీ లాగా చెప్తారనమాట ఆవిడంట ఈ బుక్ ని చదువుతున్నప్పుడు ఇట్లా టీవీలో అందరికీ చెప్తున్నప్పుడు అంట ఆ సీతాదేవి ఆవిడలో ఆవహించిందంట. ఆవహించి అసలు ఒక ఎంత వైబ్రేషన్ అంటే ఆవిడకి చదువుతున్నప్పుడు కూడా నేను మాట్లాడలేదు, సీతాదేవియే మాట్లాడుతుంది అక్కడ అని. అసలు అది విన్నన్ని రోజులు కూడా అందరూ కూడా అలా కనెక్ట్ అయిపోయారట సీతమ్మ వారితో. అట్లా కనెక్ట్ అయిపోయి చక్కగా విన్నారంటే ఎన్నో ఫోన్లు వచ్చాయంట ఆవిడకి. ఎంతో చక్కగా నాకు ఈ అదృష్టం దక్కిందని ఎంతో గొప్పగా చెప్తున్నారు ఆవిడ బుక్ ద్వారా. అలాగే మరి ఎంతో మరి మన స్వర్ణలత మేడం ఈ బుక్ ఏదైతే ఉందో దీన్ని తెలుగులోకి అనువదించిన మన స్వర్ణలత మేడం గారు కూడా ఎంత చక్కగా అంటే ఆవిడ బాల్యం నుంచి అంతా చెప్పుకొచ్చారు దీంట్లో. అసలు వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక కుటుంబం అంట. అందులో ఈవిడ చిన్నప్పటి నుంచి ఇలాగే సందేహాలు ఉండేయంట అన్ని. అయితే ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. మనకి ఈ ధ్యానంలో ఈ జన్మ తీసుకున్న కారణ జన్మలో అన్నమాట, మన మామూలు వాళ్ళం కాదు. అందుకే మనందరికి ఇవన్నీ అందుతున్నాయి. ఎంత అదృష్టవంతులమో. ఇట్లాంటి సందేహాలన్నీ కూడా ఈ బుక్ ద్వారా నాకు పత్రిసారు ఈ బుక్ నాకు అందించడం నా యొక్క పూర్వజన్మ స్ఫృతంగా నేను అనుకుంటున్నాను అని చెప్పి ఆవిడ ఎంతో చక్కగా చెప్తున్నారు ఈ బుక్ ద్వారా. ఆవిడ చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఈ సీతాయనాన్ని వెలుగులోకి తెచ్చిన డీనా మెరియం మేడం కి, మరి చక్కగా ముద్రించిన సాయితేజ గ్రాఫిక్స్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఈవిడ తెలుగు అనువాదాన్ని నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు పత్రిజీకి ప్రేమపూర్వక ప్రణామాలతో ఈవిడ ఎంతో చక్కగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అలాగే ఈయన ఎవరు మరి ఇంకొక ఆయన చెప్తున్నారు, ఎవరంటే ఈయన పివి అప్పలనాయుడు గారంట. ఆయన కూడా ఈ బుక్ ద్వారా ఎంతో చక్కగా ఆయన యొక్క అభినందనలు తెలియజేశారు. మరి ఇంతటి బుక్ మరి చదవడానికి నాకు మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన మరి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి నా హృదయపూర్వక, ఆ విశ్వం నన్ను ఎంచుకున్నందుకు ఆ విశ్వానికి, మన పత్రిసారికి అందరికీ నా ఆత్మపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఇది నా అదృష్టంగా భావిస్తూ మరి మనం ముందు భాగంలోకి వెళ్ళిపోదాం. ఆవిడ అసలు ఎలా ఉన్నారంటే ఫస్ట్ ఆవిడ చెప్తున్నారనమాట, నేను మిథిలా అనే ఎవరంటే డీనా మెరియము ఆ యుగంలోకి వెళ్ళిపోయి ఆ సీతాదేవి ఆ యుగంలో ఆ రామాయణ యుగం ఎప్పుడైతే నడిచిందో ఆ యుగంలోకి వెళ్ళిపోయింది ఆవిడ ధ్యానంలో. ఇవన్నీ
ఆ సీతాదేవితో గడిపిన ముచ్చట్లన్నీ కూడా మనకి రాస్తూ ఇలా చెప్తున్నారనమాట. మనం ఎలా వినాలి? నేను ఎప్పుడు చెప్తాను కదా, భగవద్గీత చదువుతుంటే శ్రీకృష్ణుడు మనకు చెప్తున్నట్టు మనం అర్జునుడిలాగా వినాలి, ఏదైనా సరే చదవాలి అని చెప్తాను. మరి ఇక్కడ ఈవిడెవరు? సీతాదేవి. సీతాదేవి యొక్క ఆ చెలికత్తెగా ఉన్న ఆవిడ మనకి చెప్తుంది అనమాట. మనమే ఆ చెలికత్తెలు అయిపోయి ఆ సీతాదేవి యొక్క కథ చక్కగా విందాం, శ్రవణం చేద్దాం. ఓకేనా? మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ లోపలి భాగాల్లోకి వెళ్ళిపోదాం. మొదటి భాగంలో ఏముందంటే మిథిల అన్నమాట. విదేహ రాజ్యం అని అంటారు దాన్ని. భారతదేశం మిథిలలో బాల్యం అన్నమాట. ఆ యొక్క బాల్యం అనేది ఎలా గడిచింది అనేది మనం తెలుసుకుందాం. ఎవరు చెప్తున్నారు ఈ స్టోరీ అంతా మనకి? సీతాదేవి గారి సీతమ్మ వారి దగ్గర ఉన్న చెలికత్తి అన్నమాట. దాసీలు అంటారు వాళ్ళని. ఆవిడ చెప్తుంది. ఆవిడ ఇప్పుడు ఈ జన్మలో దీనా మిరియం అన్నమాట. ఏం చెప్తున్నారంటే, నేను మిథిల అనే పిలువబడే ప్రాచీన విదేహ రాజ్యంలో పేద బ్రాహ్మణులు అంటే పూజారుల కుటుంబంలో జన్మించిందంట ఆవిడ. అయితే ఎన్నో తరతరాలుగా వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళ ముత్తాతలు అందరూ కూడా ఆ జనక మహారాజు గారి దగ్గర ఎంతో ఎంతో పరిచారకులుగా ఉండేవారంట తరతరాల నుంచి కూడా. అందుకని వీళ్ళందరికీ కూడా ఒక గౌరవ స్థానం ఉండేదంట అక్కడ. అయితే ఈ రాజప్రసాదంలో ఈ మా కుటుంబానికి ఒక గౌరవ స్థానం ఉండేది. మిగిలిన పరిచారకులు సహాయకుల నుండి కూడా గౌరవాదరాలు అధికంగా పొందేవాళ్ళము అని ఆవిడ చెప్తున్నారు. నా తండ్రి మనసు శరీరం పూర్తిగా మహారాజు గారికే కుటుంబానికి అంకితం అయిపోయి ఉండేదంట, జనక మహారాజు కుటుంబానికి. నా బాల్యం నుంచి జీవితంలో మా పాత్ర గురించి నాకు ఉన్న అవగాహన అది అని ఈవిడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, మహారాజు అవసరాలు తీర్చడం కోసం అంట చేయవలసిన ఏ పనైనా సరే ఆవిడ తండ్రి తక్కువగా అనిపించేది కాదంట వాళ్ళ నాన్నగారికి. నాకు మా అమ్మ జ్ఞాపకం లేదు, ఆమె నా బాల్యంలోనే చనిపోయింది. మా కుటుంబంలో నేను మా నాన్న మాత్రమే ఉండేవాళ్ళము. అనేక మంది పరిచారకులు బాల్యంలో నా పట్ల శ్రద్ధ వహించిన ఆయన ఏం చేశారంటే, ఎంతో మంది ఈ బాల్యం నుంచి ఈవిడే అన్నమాట. అమ్మ ఎవరు లేరు తనకి. తన తండ్రి ఆవిడే ఉండేవారంట. ఎంతో చక్కగా చేసినా కూడా పరిచర్యలు నేను ఆయన కనుసన్నల్లోనే ఉంటూ వెనకే తిరిగేవాదా వాళ్ళని. ఆ మహారాజు గారి దగ్గర ఆ పరిచారకులుగా ఉంటూ ఆయన ఎన్ని సేవలు చేసుకున్నా ఆయన కనుసన్నల్లోనే ఉంటూ ఆయన వెనకే తిరుగుతూ ఉండేదంట ఆవిడ. చిన్నతనంలో రాజ్యపాలన తండ్రి నుంచి కుమారునికి చేతులకు మారిందంట. అయితే ఆయన ఎవరంటే క్షీరధ్వజ జనకరాజు అయ్యాడంట. ఆయన ప్రజలకు సాధారణంగా మహారాజు పట్ల ఉండే అంకిత తత్వం అనే వినయాలను మించి అందరి మన్ననలు పొందేవాడంట. మా తండ్రికి ఈ కొత్త రాజు పట్ల గొప్ప గౌరవం ఉండేది అని వేరే చెప్పనవసరం లేదు. ఆవిడే ఇలా చెప్తున్నారు. ఇంకా రాజప్రసాదంలో అంట పరివారానికి వాళ్ళందరికీ కూడా మాలాంటి వారికి ఆయన జనక మహారాజు తండ్రి కంటే ఎక్కువ అంట. అందరికీ కూడా జనక మహారాజు తండ్రి కన్నా ఎక్కువ అని చెప్తున్నారు ఆవిడ. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఆయన పట్ల ప్రేమ గౌరవాలతో ప్రభు అని పిలిచేవాళ్ళంట. ఆయన మాలో చిన్న పెద్ద అందరికీ వయసుతో నిమిత్తం లేకుండా, చిన్న పెద్ద అందరికీ కూడా వయసుతో నిమిత్తం అనేది లేకుండా ఒక తండ్రి వలె ఉండేవారంట. రాజ్యంలో ఆయనను కేవలం మహారాజులా కాక ఒక ఋషి, ఒక గొప్ప మహారాజులు, ఒక యోగిలాగా పరిగణించేవాడంట ఆయన. దేశంలో అతి కొద్ది ఋషి, ఒక అతి కొద్ది మంది మహారాజులు మాత్రమే ఆయనతో సరిపోల్చు తగిన వారంట. అయితే ఇంకా ఆవిడ ఏం చెప్తుందంటే, ఆయనను కేవలం మహారాజులా కాకుండా ఎలా చూసేవారంట? ఋషిలాగా, గొప్ప యోగిలాగా పరిగణించేవారంట. దేశంలో అతి కొద్ది మంది మహారాజులు మాత్రమే ఆయనతోటి సరిపోల్చ తగేవారంట, తగిన వారుగా ఉండేవారంట. ఈ విషయం మా నాన్న మాత్రమే కాకుండా ఎంతో మంది నమ్మేవారు అని చెప్తుంది. మహారాజు ఒకనొక వ్యక్తి లోపలికి హృదయంలోకి చూస్తారట. ఆ మహారాజుకి ఎంత గొప్ప వరం ఉందంటేనంటండి, ఒక వ్యక్తి లోపలికి హృదయంలోకి చూస్తారంట ఆయన. ఆయన హృదయంలోకి చూస్తారని, బాహ్య రూపాన్ని కాదు అని, మనుష్యుల స్థాయిని బట్టి విచారణ చూపరు అని నా బాల్యంలోనే నాకు మా నాన్న చెప్పేవాడు అని ఈ దీనా మిరియము ఆ జన్మలో ఉన్న తన పేరు ఏంటంటే ఇంకా ప్రస్తావించలేదు. అయితే ఇది అందరికీ తెలిసిన సత్యమే. వాళ్ళ నాన్నగారు ఇవన్నీ చెప్పేవారంట. ఇది అందరికీ తెలిసిన సత్యమే. దానివల్ల
ప్రజల మనసులలో ఆయన స్థానం మరింతగా సుస్థిరమైందంట. ఇంత చక్కగా కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు కాబట్టి ప్రజల్లో ఆయన స్థానము కన్న తండ్రి కన్నా చక్కగా సుస్థిరంగా ఉండిపోయిందంట. మహారాజుకు ప్రజలకు మధ్య పరస్పర ప్రేమ బంధం ఉండడం వల్ల రాజ్యంలో అసాధారణ శాంతి ఐక్యతలు ఉండేవంట. ఆయన పట్ల వ్యతిరేకత అన్న మాటే లేదంట. ఎప్పుడు అందరి శ్రేయస్సు కోసం ఆయన పాటుపడేవారట. ఆయన చర్యలను ప్రశ్నించే వారే లేరంటండి. అంత చక్కగా పరిపాలించేవారట. నేను పెరిగి పరిచారకంగా సేవలు చేయటం మొదలుపెట్టినప్పుడు ఆవిడ కూడా తండ్రి కనసనంలో మెలుగుతూ పెద్దయ్యాక అక్కడే పరిచారికగా మసులుతూ ఉండేదంట. సేవ చేయటం మొదలుపెట్టిన అన్నాడు. అప్పుడు మొదలుపెట్టిన తొలి రోజుల్లో ఏంటో అని చెప్తుంది ఆవిడ. ఆ రాజప్రసాదం ఎంతో అందంగా ఉండేదంట. రాజప్రసాదం అంట ఆ మహల్ అది ఎంతో అందంగా ఉండేదంటండి. అయితే కానీ గొప్పతనాన్ని సంపదను సూచించే చిహ్నాలు ఎక్కువ ఉండే కాదు. ఆ మహల్ ఎంత పెద్దగా అందంగా ఉన్నా కూడా ఈ పెద్ద ఆడంబరంగా కనిపించేది కాదంట ఏమి. నిరాడంబరంగా ఉండేదంట. సౌందర్యంగా కలగలిపి నిరాడంబరత సౌందర్యం కలగలిపి ఉండేదంట. చేత వృత్తుల వారు కళాకృతులతో ఉండేదండి. చేతితో చేస్తారు కదా, హ్యాండ్లూమ్స్ అంటారు కదా, అట్లా చేతులతో వాళ్ళ యొక్క కళల్ని చేతులతో చేసే వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ యొక్క ఆకృతులతో చక్కగా నేయబడిన బట్టలతో రాజప్రసాదం అలంకరించబడి ఉండేదంటండి. మహారాణి సునైన గాఢ సౌందర్యాభిలాషి కలిగిన రాజప్రసాదంతో పాటు మొత్తం మిధులలో ఉన్నత వాతావరణాన్ని సృష్టించడంలో తోడ్పడేదంటండి. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే మహారాజు దంపతుల కంట పిల్లలు లేరంట. దానికి కారణం జనక మహారాజు యొక్క తాపసిక ప్రకృతి. ఆయన నేచర్ ఏంటంటే ఎప్పుడు తపస్సులోనే ఎక్కువ ఉండేవాడంట. అందుకని ఆయనకి పిల్లలు లేకపోవడానికి ఇది ఒక కారణం అని ఆవిడ చెప్తున్నారు. ఆయన తన సమయంలో చాలా భాగం ఋషి మునులను దర్శించడంలోనూ వారికి తన రాజప్రాసాదంలో ఆతిథ్యం ఇవ్వడంలోనూ లేదా ధ్యాన సాధనాలతోనే ఎక్కువగా గడిపేవారంట. సుదూర తీరాల నుండి ఆయనను దర్శించటానికి ఎంతో మంది వచ్చేవారంట. వారి దర్శనాలు స్వయంగా ఋషి అయిన మహారాజుతో పాటు ఆయనను ఋషిలాగా చూసేవారనమాట. అంత చక్కగా ఉండేవారంట ఆయన. కాబట్టి ఆయన ఇక్కడ ఎక్కువ ఋషితోనే పోలుస్తున్నారు. ఋషి అయిన మహారాజుతో పాటు రాజ్యంలో అందరికీ కూడా ఆనందం మరియు ఉత్సాహం కలిగించేవంట ఆయన ప్రవర్తనలు. అయితే మహారాజు యొక్క వివేకం సమస్యలన్నిటినీ పరిష్కరించటానికి తోడ్పడటంతో ఆయనంట మాకు సన్నిహితులైపోయారు, ప్రియమైన తండ్రిగా మారిపోయారు అని ఆవిడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే చాలా మందికి అది ఎంతో ఆనందకరమైన వాతావరణం అంట. ఆయన అలా ఉండడం, ఆయన అలా చూసుకోవటం ఆ రాజ్యంలో ఉన్న చాలా మందికి అది ఒక ఆనందకరమైన వాతావరణంగా ఉండేదండి. నా తండ్రికి తప్ప మహారాజుకు దగ్గరగా ఉండడం వల్ల ఆయన పొందే ఆశీస్సులను పక్కన పెట్టి ఆయన ఏ విషయంలోనైనా ఖచ్చితంగా ఉండేవాడంట. తన తండ్రి మాత్రం ఆయన చూసే విషయాలన్నీ పక్కన పెట్టితే ఏ విషయంలోనైతే ఖచ్చితంగా ఉండేవారట. మా నాన్న కోపంగా ఉంటాడు అని చెప్పడం చాలా చిన్న మాట అని ఆవిడ చెప్తున్నారు. మహారాజు కోసం తను చేసే పనులలో ఎంత పరిపూర్ణతతో ఉంటూ ఎంతో పరిపూర్ణతతో ఉండేవాడంట. కొన్నిసార్లు మాత్రం ఇతరుల కంటే నేనే ఆ పనులు బాగా చేయగలను అనుకొని వారి పనులు కూడా తానే చేసేవాడంట వాళ్ళ నాన్నగారు. అయితే ఆ పనులు ఎంతో వినయంతో చేసేవారంట. ఎంతో వినయంతో చేసేవారని ఆమెకు అనిపించేదంట కూతురుగా ఉన్న తనకి. అయితే ఆయన ఎప్పుడు ఎవరైనా సరే ఇంతకంటే బాగా చేయవచ్చు అనుకుంటూ ఉండేవాడు. నాకంటే ఇంకా ఎవరైనా సరే ఇంతకన్నా బాగా చేయవచ్చు అనుకుంటూ ఉండేవాడంట. అప్పుడు నేను నా మనసులో మౌనంగా నిరసన తెలుపుతూ ఉండేదంట. అన్నిసార్లు ఇంతకంటే బాగా చేయటం కుదురుతుందా? అన్నిసార్లు ఆవిడ నిరసన వ్యక్తం చేసేదంట. ఇంతకంటే బాగా చేయటం ఎవరికైనా కుదురుతుందా అని ఆవిడ మనసులోనే, ఎందుకంటే ఆయన కోపంగా ఉండేవారు కదా, మనసులోనే నిరసన తెలుపుతూ ఉండేదంట ఆవిడ. మా కుటుంబం ఎదుర్కొన్న అనేక దురదృష్టాల నుంచి జనక మహారాజు కుటుంబం యొక్క కరుణ వల్లనే రక్షించబడ్డామని ఆయన తండ్రి, ఆవిడ తండ్రి ఆయనకి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉండేవాడంట. ఆమెకు తన తండ్రి ఎన్నో కష్టాల నుంచి జనక మహారాజు మన కుటుంబాన్ని రక్షించాడని చెప్పి ఆవిడకి చెప్తూ ఉండేవారంట. అయితే మన జీవితాంతం కూడా వారికి రుణపడి ఉన్నాము అని పదే పదే ఆవిడకి చెప్పేవాడంట వాళ్ళ నాన్నగారు.
వారి దయ లేకపోతే మనం ఏమై ఉండేవాళ్ళమో నాకు తెలియదు అని అంటూ ఉండేవాడంట. నేను పెరిగే కొద్దీ ఆ దురదృష్టాలు ఏమిటో అవి మాకు ఎందుకు ఏర్పడ్డాయో చెప్పు అని ఆయనను అడిగేదంట ఈవిడ. మనకు అసలు ఆ దురదృష్టాలన్నీ ఎందుకు ఏర్పడ్డాయో చెప్పు అని పదే పదే వాళ్ళ నాన్నగారిని అడిగేదంట ఆవిడ. కానీ ఆయన ఎప్పుడూ బదులు చెప్పలేదంట. ఆకాశంలోకి చూస్తూ తల పట్టుకునేవాడంట. ఒకసారి మాత్రం నీకు ఇది తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పగా నేను సంతృప్తి పొందకపోయినా కానీ ఆయనను రెట్టించలేని పిరికితనంతో దానిని వదిలేశారంట. ఇంకే పదే పదే అడగడం మానేశారనమాట ఆవిడ. అయితే ఒకసారి ఖచ్చితంగా చెప్పేశారనమాట నీకు అవసరం లేదని. ఇంకా ఆవిడకి కోపంగా ఉండేవారు కాబట్టి భయం కదా, ఆ పిరికితనంతో ఆవిడ ఇంక రెట్టించడం మానేశారట. అయితే ఆయన నుంచి నేను దూరంగా వెళ్ళడం కానీ ఆయన ఒప్పుకోకపోవడం కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. దాంతో నాకు ఏడుపు వచ్చేసేది. అయితే ఎదురు తిరిగేదాన్ని, కానీ ఆయన మొండిగా అలాగే ఉండేవాడు. అసలు అన్నిటికంటే చెప్పవలసింది, నేను దగ్గరలోని నది వద్దకు కూడా ఎన్నడూ వెళ్ళలేదు. వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక నది ఉండేదంట, అక్కడికి కూడా ఎప్పుడు వెళ్ళలేదు. నదీ స్నానం అనేది నా పరిధిలోనే లేదు అని చెప్తుంది ఆవిడ. నాకు ఒక్కదానికే ఈ నియమం ఉండేది. అందరూ బాగానే ఉండేవారంట, తనకు ఒక్కదానికి మాత్రము ఈ నియమం ఉండేదంట. ఎంత వేడుకున్నా ఆయన కరిగేవాడు కాదు, ఖచ్చితంగా ఉండేవాడు ఈ విషయంలో అని ఆవిడ చెప్తున్నారు. 8, 9 సంవత్సరాలు వచ్చే వరకు పగలు నేను చేయవలసిన పనులు నేర్చుకొని చేసిన తర్వాత మా తండ్రి రాజప్రసాదపు పనులు సక్రమంగా జరగడాన్ని పర్యవేక్షిస్తూ ఉంటే ఆయన వెనుక తిరుగుతూనే ఉండేదంట ఈవిడ. సాయంత్రం తన పని నుంచి వచ్చే ముందు మా నాన్న జనక మహారాజు యొక్క ఆశీస్సులు తీసుకొని వచ్చేవాడంట. పగలంతా పనిచేసిన తర్వాత ఇంక సాయంత్రం వచ్చేటప్పుడు ఆ జనక మహారాజు గారి యొక్క ఆశీస్సులు తీసుకొని వచ్చేవాడంటండి. అయితే కొన్నిసార్లు నా తండ్రి ఆ గొప్ప యోగి పాదాల దగ్గర తన తలను ఆంచేవారంట. ఆంచడాన్ని తలుపు వెనక నుంచి తొంగి చూసేదాన్ని అని చెప్తున్నారు ఆవిడ. వాళ్ళిద్దరిని తేరిపారా చూసినప్పుడు పొడవాటి ఆకారంతో నల్లటి ఒత్తైన జుట్టు వెనుకకు లాగబడి పెరిగిన గడ్డంతో జనక మహారాజు కనిపించేవారు. చాటు నుంచి చూసేదంట. ఆయన పగలంతా పనిచేసి సాయంత్రం వచ్చేటప్పుడు జనక మహారాజు గారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉండేవారంట. ఈవిడ ఏం చేసిందంటే తలుపు చాటు నుంచి చూసేదంట. అలా ఆ జనక మహారాజు ఎలా ఉండేవారో అని ఆయన వర్ణిస్తుంది అనమాట ఇక్కడ. ఆయన ఎలా ఉండేవారంట, పొడవాటి ఆకారం ఉండేదంట ఆయనకి. నల్లటి ఒత్తైన జుట్టు వెనుకకు లాగబడి పెరిగిన గెడ్డంతో జనక మహారాజు కనిపించేవారు ఆ తలుపు సందులోంచి చూసినప్పుడు. అట్లా కనిపించేవారంట ఆయన. ఆయన ఎక్కువ ఆహారం తీసుకునేవారు కాదంట. ఎక్కువ ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం పలుచగా ఉండి ముఖ కవళికలు చక్కగా చెక్కబడినట్లుగా ఉండేవంట. కొనదేరిన ముక్కుతోటి గడ్డంతోటి మూసివేయబడిన పెదాలు కలిగి ఉండేవారంట. ఆయన ముఖం ప్రశాంతంగా దయతో నిండి ఉండేదంట. మా నాన్న దానికి పూర్తి భిన్నంగా ఉండేవాడంట. ఈయన ఎలా అయితే జనక మహారాజు ఉన్నారో ఆయనకి పూర్తి భిన్నంగా వీళ్ళ నాన్నగారు ఉండేవారంట. ఆయన కూడా పొడవుగానే ఉన్నప్పటికీ భుజాలు వంగి ఉండేవి. ఆయన జనక మహారాజు కంటే ఇంకా తక్కువ తినడం వల్ల మరీ బక్కగా ఉండేవారంట వాళ్ళ తండ్రి గారు. ఆయన ముఖంలో మహారాజు దగ్గర ఉన్నప్పుడు తప్ప ఒక మొండి చూపు ఉండేదంట. జనక మహారాజు దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉండేదంట. ఆ విషయం తప్ప ఆయన ముఖంలో ఒక మొండి చూపు అనేది ఉండేదంట. ఎందుకో ఆ చూపు అట్లా ఉండేదంట. రాత్రిపూట మా నాన్నతో నేను వెళ్ళే సందర్భం వచ్చినప్పుడు దుష్యంత విశ్రాంతి తీసుకో, నీకు ప్రశాంతమైన నిద్ర వచ్చుగాక అని మహారాజు అనేవారంట. వాళ్ళ నాన్నగారి పేరు దుష్యంత అని ఆవిడ ఇక్కడ ప్రస్తావించింది. ఏమనేవారంట, ఆయన వచ్చేసేటప్పుడు దుష్యంత విశ్రాంతి తీసుకో, నీకు ప్రశాంతమైన నిద్ర వచ్చుగాక అని మహారాజు అనేవారంట. ఎంత రాత్రి అయినా సరే మహారాజు నిద్రపోతున్నా తనను అనుమతిస్తారని తెలుసు కనుక నా తండ్రి ప్రతిరోజు ఈ పనిని విధిగా చేసేవాడు అని చెప్తున్నారు ఈవిడ. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ ఆశీర్వచనం లేకుండా నా తండ్రి నిద్రపోగలిగేవాడు కాదు. ఆయన అలా ఆశీర్వదించకుండా తన తండ్రి ఎప్పుడూ నిద్రపోలేదంట. ఇంకా ఏం చెప్తుందంటే ఆవిడ, నేను ఒక్కసారి రోజు ఎందుకు ఇలా చేస్తారు అని అడిగిందంట ఆవిడ. రోజు తలుపు చాటు నుంచి చూస్తుంది కదా వాళ్ళ నాన్నగారు అలా ఎలా ఆశీర్వాదం తీసుకుంటారు ఇవన్నీ, అసలు రోజు మీరు ఎందుకు ఇలా చేస్తారు అని అడిగిందంట ఆవిడ ఒకసారి. అయితే ఏం చెప్తున్నాడు ఆయన,
నే అని అడిగితే మా నాన్న, నేను నిద్రలో చనిపోతే కూడా మహారాజు ఆశీస్సులు పొందాను అన్న తృప్తి ఉండాలి. నేను నిద్రలో చనిపోయాను అనుకో, ఒకవేళ అలా చనిపోయినా కూడా జనక మహారాజు ఆశీస్సులు పొందాను అన్న తృప్తి నాకు ఉండాలి, అందుకనే అలా చేస్తున్నాను అనేవారంట వాళ్ళ నాన్నగారు. ఆ సమాధానం నాకు సంతోషాన్ని ఇవ్వలేదు అని చెప్తున్నాడు. మా నాన్న రాత్రికి రాత్రి చనిపోతే నేనేమవుతాను, అందుకని ఆవిడకి సంతోషం అవ్వలేదంట ఆయన చెప్పిన సమాధానం. కొన్నిసార్లు జనక మహారాజు వారాల తరబడి రాజప్రసాదాన్ని వదిలి ఆశ్రమాలకు దర్శించడానికో లేకపోతే ఏకాంత ధ్యాన సాధనాల కోసమో వెళ్ళిపోతూ ఉండేవారంట. అటువంటి సందర్భాలలో మా నాన్న ఎంతో ఆతృతతో కొన్నిసార్లు రాత్రంతా కూర్చొని కూడా ఆయన రావటం మీదే తన జీవించడం ఆధారపడి ఉన్నట్లుగా, ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన వస్తేనే తన జీవితం ఆధారపడి ఉందేమో అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉండేవారంట. మా నాన్న నా పట్ల శ్రద్ధ తీసుకోకపోవడాన్ని నేను అపార్థం చేసుకున్నాను. ఈవిడ ఎప్పుడు ఆ మహారాజుకి అంకితం అయిపోతూ అలా ఉండిపోతూ తన పట్ల శ్రద్ధ తీసుకోవట్లేదు అని ఆవిడ అనుకుంటూ ఉండేదంట, అపార్థం చేసుకుంటూ ఉండేదంట. దానితో నాలో ఒక ప్రేమరాహిత్య బీజాలు మొలకెత్తాయి. అప్పటి నుంచి అలా అనుకొని అపార్థం చేసుకోవటం వల్ల ఆవిడ హృదయంలో ఏమైందంటే ప్రేమరాహిత్య బీజాలు నాటుకున్నాయంట, మొలకెత్తాయంట. నేను పెరిగే కొద్దీ ఆయన సమక్షంలో ఉండే పిరిగితనం కోపంగా మారింది, ఆగ్రహంగా మారిపోయిందంట. ఈవిడ పెరిగే కొద్దీ ఆ వయసుతో పాటు ఆ మనసులో ఉన్న దాని వల్ల, ఆ ప్రేమరాహిత్యం వల్ల అది ఒక ఆగ్రహంగా మారిపోయిందంట. ఆ పిరికితనం అనేది ఒక కోపంగా మారిపోయిందంట. బహుశా ఆయనలో మాతృత్వ లక్షణాలు లేకపోవడం వల్ల ఆ విధంగా జరిగి ఉండొచ్చు, లేదా ఆయన పనిలో అంతగా లీనమైపోయి ఉండడం వల్లనైనా జరిగి ఉండవచ్చు. అలా అదైనా కారణం కావచ్చు, లేకపోతే ఇలా అయినా అవ్వచ్చు. ఏది ఏమైనా సరే ఒకానొక బిడ్డ ఎదుగుదలలో వచ్చే ఉద్వేగపు హెచ్చు తగ్గుల గురించి ఆయన ఏమీ పట్టించుకోనట్లు ఉండేవాడు కాదంట. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈవిడ, నా భావాలు పంచుకునే వారెవ్వరూ లేక వాటిని నాలోనే దాచుకునేదాన్ని అని చెప్తుంది. నా 12 ఏళ్లప్పుడు నాకు మా నాన్నకు మధ్య విభేదం బయటపడింది. రాచరికాలలో ఒకరు అతిథి మా నాన్న నుంచి ఏదో తెలుసుకోవడానికి వచ్చింది. అతిథి అనే మధ్య వయస్కురాలు నా పట్ల కరుణతో ఉండేదంట. ఒకసారి అతిథి అనే ఆవిడ వాళ్ళ నాన్న నుంచి ఏదో తీసుకోవడానికి వచ్చారట, ఒక అతిథి వచ్చిందంట. ఆ అతిథి అనే మధ్య వయస్కురాలు నా పట్ల కరుణతో ఉండేదంట. ఈ అమ్మాయి అంటే చాలా కరుణతో ఉండేదంట. అయితే ఆమె పట్ల నాకు కొంత ఇష్టం ఉండేది. మిగిలిన పరిచారకుల కంటే ఎక్కువగా ఆమె నన్ను దాదాపు ఒక తల్లిలాగా చూసుకునేదంట. నా ముఖంలో ఒంటరితనాన్ని గ్రహిస్తే హృదయానికి హత్తుకొని ఉల్లాసంగా, చక్కగా ఉల్లాసకరంగా మాట్లాడేదంట. ఆవిడ మొహంలో కనుక ఒంటరితనపు ఛాయలు ఏమైనా ఆవిడ కనిపిస్తే ఎంతో ఉత్సాహకరంగా, చక్కగా ఉల్లాసకరంగా మాట్లాడేదంట. దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకొని అట్లా మాట్లాడేదంట ఆవిడ. ఈ వేళ ఆమె ఇక్కడికి వచ్చి మా గదిని చూసినప్పుడు ఆయనతో యాదాలాపంగా ఏదో ఒక రోజు మీనాక్షి ఒక మంచి భార్య అవుతుంది అని అందంట. ఆవిడ పేరు మీనాక్షి. ఈ సీతమ్మ వారి దగ్గర ఉన్న ఆవిడ ఏం పేరంటే, ఆవిడకి అప్పటికి ఇంకా సీతమ్మ వారు పుట్టలేదన్నమాట, జనక మహారాజుకి దొరకలేదు ఆమె ఇంకా. ఆవిడ ఇంకా పుట్టక ముందు ఇదంతా జరిగింది. వాళ్ళ నాన్నగారి గురించి చెప్తుంది. ఒక అతిథి ఎలా వచ్చిందో, ఆవిడ మధ్య వయస్కురాలు ఎంత చక్కగా చూసుకునేదో ఇవన్నీ కూడా చెప్తుంది అనమాట ఆవిడ. అయితే ఆ మీనాక్షి ఒక మంచి భార్య అవుతుంది, ఆ లక్షణాలన్నీ ఉన్నాయి అని. అంటే ఇప్పుడు మనం ఇదంతా ఎవరి గురించి చెప్పుకున్నాం అంటే మీనాక్షి అనే ఆవిడ గురించి చెప్పుకున్నాం. ఆవిడ అతిథి అనే ఆవిడ వచ్చి ఏమందంటే, మీనాక్షి ఒక మంచి భార్య అయ్యే లక్షణాలు ఉన్నాయి, ఒక మంచి భార్య అవుతుందని చెప్పిందంట తనతో. అయితే దానికి ఆయన వెంటనే చురుగ్గా, మీనాక్షి ఎప్పటికీ పెళ్లి చేసుకోదు అన్నాడంట. ఒక మంచి భార్య అయ్యే లక్షణాలు ఉన్నాయి మీ అమ్మాయికి అని ఆవిడ చెప్పినప్పుడు ఆయన కోపంగా ఏమన్నాడు వెమ్మటే, మీనాక్షి ఎప్పటికీ పెళ్లి చేసుకోదు అన్నాడంట. ఆయన స్వరంలోని తీవ్రతకు ఆమె బిత్తరపోయినా ఆయనను ప్రశ్నించడం ఇష్టం లేక మౌనంగా వెళ్ళిపోయిందంట. అంటే ఆయన అంత బిగ్గరగా అరిచాడు అనమాట. అయితే అలా అనేసరికి ఆవిడ వెళ్ళిపోయిందంట. నాన్న మీరు ఎందుకు ఇలా అన్నారు అని మీనాక్షి అడిగిందంట. ఎందుకు నాన్న మీరు ఇలా ఇంత గట్టిగా, మీ అమ్మాయికి పెళ్లి చేసుకోదు మా అమ్మాయి అని ఎందుకు అన్నారు అని అడిగిందంట. అది నిజం గనుక అని చాలా స్థిరంగా చెప్పాడంట ఆయన. అది నిజం గనుక నిశ్చయంగాను స్థిరంగాను బదిలిచ్చారంట ఆయన. నన్ను ఎవరూ పెళ్లి చేసుకోలేనంత వికారంగా ఉన్నానా అని బాధగా అడిగిందంట ఆవిడ.
నేను వికారంగా ఉన్నానని ఎప్పుడు అనుకోను, అలాగని అందంగా ఉన్నానని అనుకోను. వాస్తవానికి నా బాహ్య రూపం గురించి నేను ఎన్నడూ ఎక్కువగా ఆలోచించలేదు. అయితే వయసు వచ్చి స్త్రీత్వం సంచరించుకునే కొద్దీ మొట్టమొదటిసారిగా నా రూపం పట్ల నేను శ్రద్ధ పెట్టి, నేను ఆకర్షణీయంగా లేనా అనుకుందంట. మొట్టమొదటిసారి మా అమ్మాయి పెళ్లి చేసుకోదు అంత గట్టిగా చెప్పేసరికి మొట్టమొదటిసారి ఆవిడకి అనిపించిందంట, నేను ఆకర్షణీయంగా లేనా అని అనిపించిందంట. నేను పొడవు పొట్టి కాకుండా మధ్యస్థంగా సన్నగా కొంచెం నల్లగా ఉంటాను, కానీ మరీ అందవికారంగా ఉండను. నా వెంట్రుకలు పల్చగా ఉండి జడ సన్నగా ఉంటుంది. అయితే దాన్ని ఎందుకు పట్టించుకోవాలి? నాకు ఉన్న ఒకే ఒక ఆకర్షణీయమైన విషయం ఏంటంటే నా కుడి బుగ్గ కింద వైపున ఉన్న ఒక పుట్టుమచ్చ. అంత అలా ఉన్నా కూడా ఆవిడకి ఒకే ఒక ఆకర్షణీయత కలిగి ఉండేదంట. ఏంటంటే అది కుడివైపు బుగ్గ మీద ఉన్న ఒక పుట్టుమచ్చ అంట. అయినా దాన్ని కూడా పట్టించుకోవాల్సిన విషయంగా నేను భావించలేదు. మన శ్రద్ధను అంతః సౌందర్యం, శీలం పెంపొందించుకోవడం పట్ల కేంద్రీకరించాలి అని మాకు మిథులలో బోధించారు. అంటే బాహ్య సౌందర్యం కన్నా కూడా అంతర్ సౌందర్యం పట్లే మన శ్రద్ధ ఉండాలని ఆ మిథుల రాజ్యంలో అందరికీ బోధించేవారంట. కనుక బాహ్య రూపం పెళ్లిపై ప్రభావం ఎలా చూపుతుంది అని అంటుంది ఆవిడ. ఇలా బోధించారు కాబట్టి ఈ బాహ్య రూపం పెళ్లిపై ఎలా ప్రభావం చూపిస్తుంది అని ఆయన అనుకుంది అనమాట. అయితే ఇంకా ఏమనుకుంటుందంటే ఏం చెప్తుంది ఆవిడ, మా నాన్న ముఖం కొంచెం మృదువుగా మారింది. ఈవిడ ఇట్లా బాధపడుతూ అడిగేసరికి వాళ్ళ నాన్నగారు కొంచెం ప్రసన్నంగా అయ్యి ఆయన ముఖం అనేది అలా మృదువుగా మారిందంట. మీనాక్షి, నీ రూపం బానే ఉంది, దానిలో ఏ లోపం లేదు. నీకు పెళ్లి వద్దనడానికి కారణం పెళ్లి మనకు కలిసి రాదు, దానివల్ల నీ పైన కూడా గొప్ప దురదృష్టం వచ్చి పడుతుంది అని ఆయన కొంచెం ప్రసన్న వదనంతో ఈవిడ అలకగా ఉండే వరకు అలా కొంచెం బాధగా అనిపించేసరికి ఆయన చక్కగా ఇలా చెప్తున్నారంట, మనకు అదేం లేదమ్మా, నీ ముఖంలో ఏ లోపం లేదు, మనకి ఈ పెళ్లి అనేది కలిసి రాలేదు, కాబట్టి ఈ పెళ్లి నీ పైన కూడా గొప్ప దురదృష్టం వచ్చి పడుతుంది అందుకే అని చెప్పారంట. అప్పుడు ఆవిడ ఏమందంటే ఏడుపు వచ్చింది అనమాట ఆవిడకి. నేను ఏడుస్తూ, మీరు ఆ విధంగా ఎందుకు అంటున్నారు? నా జీవితం అంతా మీరు దురదృష్టం గురించి మాట్లాడమే వింటున్నాను. ఎప్పుడు చూసినా దురదృష్టం గురించే మాట్లాడుతున్నారు, నేను అదే వింటున్నాను చిన్నప్పటి నుంచి. నాన్న, ఏంటి ఈ దురదృష్టం? మిగిలిన వారిలాగా మనం ఎందుకు ఆనందంగా ఉండలేం? వాళ్ళకంటే మనం తక్కువ అదృష్టంతో ఎందుకున్నాం? ఎందుకు నాన్న? ఎందుకు అనేసి కళ్ళ నుంచి నీళ్లు ధారగా కారుతూ ఉండగా అడిగిందంట మీనాక్షి వాళ్ళ నాన్నగారిని. మా తండ్రి ముందు నేను ఎన్నడూ ఆ విధమైన ఉద్వేగాన్ని ప్రదర్శించలేదు, కానీ జీవితంలో ఏర్పడిపోయే ఏకైక ఆనంద మార్గాన్ని ఆయన మూసేస్తున్నారు. జీవితంలో ఒక ఆనందకరమైన విషయాన్ని, ఆయన ఆనందాన్ని నాకు కలగకుండా మూసేస్తున్నారు అన్న భావన నన్ను నిలువనేయకుండా అలా మాట్లాడించింది అని ఆవిడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, మా నాన్న ఏ సమాధానము చెప్పలేదు. ఆవిడ అంత ఉద్వేగంగా అడిగినా కూడా, బాధగా ఏడుస్తూ అడిగినా కూడా వాళ్ళ నాన్నగారు ఏం సమాధానం చెప్పలేదంట. చిన్నగా గాలిలోకి చూస్తూ నిలబడి చివరిగా ఇలా అన్నారంట, బిడ్డ, మనం మార్చలేని కొన్ని విషయాలు ఉంటాయి. గతంలో జరిగిన దానిని నువ్వు గాని నేను గాని మార్చలేము. జనక మహారాజు కూడా దానిని మార్చలేరు. కానీ ఆయన నాకు సహనం, త్యాగం, ఓర్పులను బోధించారు. ఆయన మనం ఏమి మార్చలేకపోయినా కూడా ఆయన ఏం బోధించారు? సహనము, త్యాగము అనేవి, ఓర్పు అంటే సహనంగా ఉండడం అన్నమాట. ఇవన్నీ నేర్పించారు. నేను నీకు కూడా అవే నేర్చుకోమని చెప్తున్నాను. జీవితం నీకు ఇచ్చిన దానిని నువ్వు అంగీకరించడం నేర్చుకో. ఎలా ఉన్న దానిని, ఆ పరిస్థితుల్ని నువ్వు అంగీకరించడం నేర్చుకో. నువ్వు నీ విధులను సంపూర్ణంగా ఇష్టంతో నిర్వహిస్తేనే నాలాగా సంతృప్తిని పొందుతావు అని చక్కగా అనునిస్తూ చెప్పారంట. ఆయన మాటలు నాకు ఇష్టం కలిగించలేదు. నా కన్నీళ్లు ఎక్కువ అయిపోయాయి. ఆయన చెప్పిన ఏమీ రుచించలేదంట. ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేస్తుందంటే ఎవరికి. ఆయన నన్ను తన చేతుల్లోకి తీసుకుని ఓదార్చడానికి బదులు, నేను నీకు చెప్పిన దానిని ఒప్పుకొని ఈ జన్మకు పెళ్లి గురించి ఆలోచించవద్దు. నేను చెప్పిన దాన్ని నువ్వు ఒప్పుకో. ఈ జన్మలో పెళ్లి గురించి ఆలోచించొద్దు. ఇదంతా నీ మంచి కోసమే. నిన్ను గొప్ప అదృష్టం నుంచి, దురదృష్టం నుంచి రక్షించడానికే అని అన్నారంట. ఆ మాటతో ఆయన గది నుంచి వెళ్ళిపోయారు. అలా మాట్లాడేసి ఆయన ఆ గదిలోంచి వెళ్ళిపోయారంట. నేను నిస్పృహతో కూరుకుపోయాను. నేను ఒక నిస్పృహలో కూరుకుపోయిందంట ఆవిడ బాధతోటి. ఆ తర్వాత మా మధ్య దూరం పెరిగి
చాలా అరుదుగా మాట్లాడుకునే వాళ్ళంట. ఈ సంఘటన తోటి వాళ్ళిద్దరి మధ్యలో, తండ్రి కూతుళ్ళ మధ్యలో మాటలు ఇంకా ఎప్పుడో ఒకసారి మాట్లాడుకునే వాళ్ళంట, ఏదో అరుదుగా అప్పుడప్పుడు అలా మాట్లాడుకునే వాళ్ళంట. నా తండ్రితో నాకున్న ఇబ్బందులు పక్కన పెడితే నేను ఆయనలో ఒక గొప్ప పరిచారకుడని, అందరి నుండి గౌరవ ఆధారాలు పొందే వ్యక్తిని చూడగలిగాను. ఈ తండ్రితో ఇబ్బందులు అనేవి పక్కన పెట్టేస్తే ఈవిడ ఆయనలో ఏం చూడగలిగిందంట, ఒక గొప్ప పరిచారకుడిని, ఎంతో సేవ చేసే ఒక మనిషిగా చూడగలిగిందంట. ఆయన ప్రవర్తనని ఎంత చక్కగా చెప్తుందంటే ఆవిడ, ఆయన ప్రవర్తన అనుసరించే ప్రయత్నం చేస్తూ అందరితో స్నేహంగా మర్యాదతో మాట్లాడుతూ వారి స్థాయిని బట్టి కాక ఏ భేదాలు లేకుండా ఏమీ కోరకుండా నా సొంత అవసరాలు, కోరికలు, భావనలు పక్కన పెట్టి రాజ్య ప్రసాదపు మంచి కోసం పాటుపడేదాన్ని. ఆవిడ ఇంకా ఎన్ని పక్కన పెడితే వాళ్ళ నాన్నగారికి ఈవిడికి ఉన్న మధ్య సంబంధం, ఈ జరిగినవి అన్ని పక్కన పెడితే ఆయనలో ఒక మంచి సేవకుడిని చూసిందంట. కానీ అప్పటి నుంచి ఆయన అనుసరించే ప్రయత్నం చేస్తూ ఈ విధంగా ఉండేదంట ఆవిడ. ఆ రాజప్రసాదం నుంచి ఆయనతో పాటు చక్కగా ముసురుకుంటూ ఉండేదంట, ఆ భావాలు, కోరికలు పక్కన పెట్టి. అయితే అది కష్టమైనదైనా సరే విలువైన శిక్షణ అంట అది. ఎంత కష్టమైనా చాలా వాల్యుబుల్ అన్నమాట ఆ శిక్షణ. అలా ఉండేదంట. ఎప్పుడైనా నేను నా కోసం ఏదైనా కావాలనుకోవటాన్ని కానీ అసంతృప్తిని కానీ మా నాన్న చూస్తే ఆయన కంటి చూపుతో నా మనస్సు లేదా హృదయంలో మెదిలేదాన్ని చిదిమి వేసేవారంట. ఎప్పుడైనా కూడా ఈవిడికి ఒక కోరిక కలిగినట్టు కానీ అసంతృప్తిగా ఉన్నట్టు కానీ అలా వాళ్ళ నాన్న కళ్ళల్లో పడిందంటే మాత్రం ఆయన ఏం చేసేవారు, కంటి చూపుతోనే నా మనసు లేదా హృదయంలో మెదిలే దాన్ని చిదివేసేవారంట. కంటి చూపుతోనే చిదిమేసేవారంట ఆయన ఆవిడ మనసులో ఉన్న భావాల్ని. పరివారపు కృత్యాలలో కృతజ్ఞత అనేది మంచి లక్షణం అంట. ఈ పరిచారికలు ఉంటారు కదా, వాళ్ళ చేసే పనుల్లో ముఖ్యమైనది ఏంటంటే లక్షణం కృతజ్ఞత అట. దీనిని జనక మహారాజు ఆయన భార్య సునైన, జనక మహారాజు గారి భార్య ఎవరు, సునైన అంట. ఆ సునైన మాత చక్కగా నేర్పించారంట. నేర్పించారు, కృతజ్ఞత అనేది చాలా చక్కగా నేర్పించారంట వాళ్ళందరికీ. వారు తమ పరిచారికులకు, సహాయకులకు కృతజ్ఞత వ్యక్తీకరించడాన్ని ఎన్నడూ మర్చిపోయేవారు కాదు. ఇప్పుడు చూడండి, పని వాళ్ళు ఉంటారు, మనం వాళ్ళు పని చేస్తున్నాం, మనం జీతం ఇస్తున్నాం అంతే. చక్కగా పని చేసి పెడుతున్నందుకు వాళ్ళ పట్ల ఎవరైనా కృతజ్ఞతగా ఉంటున్నారా? కానీ జనక మహారాజు ఆవిడ భార్య మాత్రం ఆ పరిచారకుల్లాగా చూడకుండా వాళ్ళకి చక్కగా హెల్ప్ చేస్తున్నట్లుగా ఎంతో చక్కగా కృతజ్ఞత తెలుపుతూ ఉండేవారంట వాళ్ళందరికీ కూడా, పరిచారకులందరికీ కూడా. అలా ఉండేవారు జనక మహారాజు, ఆయన భార్య సునైన మాత అని చెప్తుంది ఆవిడ. ఇంకా ఏం చెప్తున్నారంటే, ప్రసాదపు కృత్యాలలో అంటే పనుల్లో, ఆ రాజప్రసాదం యొక్క కృత్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటిలో కూడా, ఆ పనులన్నిటిలో కూడా ఎవరికి వారు తాము చేస్తున్నది మిగిలిన వాటిలాగా ప్రాముఖ్యత కలిగి ఉన్నదే అన్న అవగాహనతో పరిపూర్ణతతో ఉండేవారంట. ఎంతో చక్కగా పరిపూర్ణతతో చేసేవారట పనులు. ఏ పని కూడా తక్కువది కాదు, నీచమైనది కాదు, ఏ ఒక్కరు మిగిలిన వారికంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు అని అలా భావంతో చేసేవారంట. అయితే నేను ఇంకా చిన్నదాన్నే కావడం వల్ల ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోక నా తండ్రి చాలా కాలం పాటు కష్టపడి పనిచేయడం వలన మిగిలిన వారికంటే మిన్న అని భావించేదంట. అంటే ఇంకా చిన్నపిల్ల కాబట్టి ఆవిడ ఇలా భావించుకునేదంట. ఈ విధమైన ఆలోచన నాలో మెదలవగానే, అసలు ఇట్లాంటి ఆలోచనలన్నీ ఈవిడలో మొదలవగానే ఏం చేసేవారు వాళ్ళ నాన్నగారు, వెంబటే స్పందించేవారంట. ఇంకా ఆవిడ ఇలా చెప్తున్నారు, ఒకానొక రోజు ఆయన నాతో, మీనాక్షి, జీవితం నీకు ఇచ్చిన దానితో నువ్వు తృప్తిగా ఉండాలి. వాళ్ళ నాన్నగారు చెప్తున్నారంట ఒకసారి. మీనాక్షి కదా ఈవిడ పేరు ప్రస్తుతం, మీనాక్షి అని ఇలా సంబోధిస్తూ చెప్తున్నారు. మీనాక్షి, జీవితం నీకు ఇచ్చిన దానితోనే నువ్వు సంతృప్తిగా జీవించాలి. ఏది ఇచ్చిందో నీ జీవితం నీకు దాంతోనే తృప్తిగా ఉండాలి, సంతృప్తిగా. మనం ఎంతో అదృష్టవంతులం కాబట్టే జనక మహారాజుకు సేవ చేయగలుగుతున్నాం. దీని పట్ల నాకు ఎంతో కృతజ్ఞత ఉంది, నీకు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్తూ ఉండేవారంట. సరే, ఈవిడ తల ఊపి, నాకు తెలుసు నాన్న, మీరు నాకు ఇది నేర్పించారు, నేను సేవలో ఆనందాన్ని వెతుక్కుంటాను అని చెప్పేదంట ఈవిడ కూడా. అయితే మీనాక్షి, నేను ఆనందం గురించి మాట్లాడట్లేదు, కేవలం సంతృప్తి గురించే మాట్లాడుతున్నాను. నేను నీ కోసం కోరుకున్నది సంతృప్తి మాత్రమే. నీ కోసం నేను కోరుకున్నది ఏంటి, ఆనందం గురించి నేను మాట్లాడట్లేదు, సంతృప్తిని కోరుకుంటున్నాను.
నేను అలాగే ఉన్నాను, నువ్వు కూడా అలాగే సంతృప్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనం చేసే పనుల్లో ఈ జీవితం మనకి ఏది ఇస్తుందో దానితోనే మనం సంతృప్తిగా ఉండాలని నీ నుంచి కూడా అదే కోరుకుంటున్నాను అని చెప్పారంట. అయితే మళ్ళీ తలూపిందంట తను. ఆయన భావాలను జనక మహారాజుతో పంచుకుంటానని నేను చెప్పలేకపోయాను. ఆయన ఏంటంటే పైకి ఎందుకు చెప్పలేకపోయిందంటే, ఆయన భావాలను జనక మహారాజుతో పంచుకుంటారనేసి నేను చెప్పలేకపోయాను అని చెప్తుంది ఈవిడ. నిజానికి అలా చేయాలని నాకు ఎంతో కోరికగా ఉన్నప్పటికీ మహారాజు నాకు ఎంతో దూరంగా ఉంటారు. ఈవిడ అన్ని భావాలు కూడా పంచుకుందామని కోరిక ఉండేదంట. కానీ జనక మహారాజు ఈవిడకి చాలా, అంటే చిన్నపిల్ల కదా ఇంకా, కొంచెం దూరంగానే మసులుకునేవారంట మహారాజు గారు. అయితే ఆయన పట్ల నాకు గొప్ప గౌరవం ఉండేది, కృతజ్ఞత కూడా ఉండేది. ఉన్నప్పటికీ ఆయన సాన్నిధ్యంలో చాలా సిగ్గుపడుతూ, సన్నిహితంగా వెళ్ళలేక, ఎన్నడూ ఆయనను సూటిగా చూడటం గాని మాట్లాడటం గాని చెయ్యలేదు అని చెప్తున్నారు ఆవిడ. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఆయనను దూరం నుండి పరిశీలించినప్పుడు ఆయన నుంచి పెళ్ళుబుకే ఆనందాన్ని గ్రహించేదాన్ని. ఆయన ఎప్పుడైనా దూరం నుంచి చూస్తుంటే ఆయన లోపల నుంచి పెళ్ళుబుకుతూ ఒక ఆనందం వచ్చేదంట. దాన్ని మాత్రం గమనిస్తూ ఉండేదంట. అయితే అలా గమనిస్తూ ప్రతి ఒక్కరికి ఆయన పట్ల గల ప్రేమను, ప్రతి ఒక్కరికి ఆయన పట్ల ఎలా ప్రేమ ఉండేదో చూసేదంట. ఇంకా ఏమనుకునేది, ఏమి అబ్జర్వ్ చేసేదంటే ఆయన చిరునవ్వు రాజప్రసాదం మొత్తాన్ని వెలుగులతో నింపేసిందంట. జనక మహారాజు గారి చిరునవ్వు ఆ రాజమహల్ మొత్తం కూడా, ఆ ప్రాసాదాన్ని అంతటిని కూడా వెలుగులతో నింపేదంట. చక్కటి చిరునవ్వుతో ఉండేవారంట జనక మహారాజు గారు. నా తండ్రికి అంత ఉల్లాసం ఎందుకు లేదు, నాకెందుకు లేదు అనుకునేదంట. ఆ రాజప్రసాదం అందరి వల్ల ఆయన చిరునవ్వుతో వెలుగుతుంటే అలాంటి ఒక వెలుగు, ఆ ఉత్సాహం నాకు నా తండ్రికి ఎందుకు లేదు అని అనుకుంటూ ఉండేదంట. అలా అబ్జర్వ్ చేస్తూ ఈవిడ ఇలా అనుకుంటూ ఉండేదంట. అయితే ఆవిడ పెరిగే కొద్దీ కూడా, నేను పెరిగే కొద్దీ మిగిలిన పరిచారకులు నా తండ్రి పట్ల చూపే గౌరవానికి ఆనందిస్తూ రాజప్రసాదంలో రాజప్రాసాదంలో ఆయనకు గల గౌరవాన్ని కొంచెం గర్వపడేదంట. అలాంటి వెలుగులు మాకెందుకు లేవు, తండ్రి కూతులైన మాకెందుకు లేవు, రాజప్రసాదంలో అందరూ ఆయన జనక మహారాజు యొక్క చిరునవ్వుతో వెలుగులు నింపుతుంటే ఆ వెలుగు నాకు నా తండ్రికి ఎందుకు లేదు అని అనుకుని, కానీ అందరూ ఆయన్ని గౌరవిస్తుంటే చక్కగా పరిచారకులు అందరూ గర్వపడేదంట. మిగిలిన పరిచారకులను ఆయన పర్యవేక్షిస్తూ ఏ పని మిగిలిపోకుండా అన్ని సంపూర్ణంగా జరిగేటట్టు చూసుకునేవాడంట. ఈయన కూడా పరిచారకుడిగా ఉంటూనే మిగిలిన పరిచారకులు కూడా ఏ లోపం లేకుండా వీళ్ళు పని చేస్తున్నారా లేదా, అన్ని సంపూర్ణంగా చేస్తున్నారా లేదా అని చూసుకుంటూ ఉండేవారంట, చక్కగా జరిగేటట్టు. పరిచారకులు ఎవరైనా అనారోగ్యంతో రాకపోయినా, వేరే కారణం వేరే ఏ కారణం చేతనైనా సరే తమ పని చేయలేకపోతే మా నాన్న ఆ పనిని వెంటనే చేసేసేవాడు. ఆయనకు హీనమైనది, నీచమైనది అన్న పనే లేదు. ఇది నాకు బాధ కలిగించేది. ఆయన తన స్థాయికి తగని పనులు చేస్తున్నాడు అనిపించినా నేను మౌనంగానే ఉండిపోయేదాన్ని అని చెప్తున్నారు ఆవిడ. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఒకనొకసారి నా 15 సంవత్సరాల వయసులో ఆయన రాజప్రసాదం ముందు ఉన్న నేలను రుద్దుతున్నాడంట, అంటే నేలను తుడుస్తున్నాడంట ఆయన. ఈవిడికి అప్పుడు 15 ఏళ్ళు ఉంటాయంట. అలా చేస్తుంటే తన వయసును పక్కన పెట్టి మోకాళ్ళపై వంగి ఆయన ఆ పని చేస్తున్నాడంట. ఆయన కొంచెం పెద్ద వయసుగా ఉన్న ఆయన అన్నమాట. ఆయన వయసును కూడా పక్కన పెట్టేసి మోకాళ్ళపై ఉండి ఆ నేలను రుద్దుతూ చేస్తూ ఉన్నాడంట. ఆయన ఆరోగ్యం అంత మెరుగైనది ఏమీ కాదు. ఆయన గట్టిగా శ్వాస తీసుకుంటూ రొప్పటం కూడా నేను చూశాను. ఆవిడ అన్నదంట, ఇట్లా రొప్పడం చూసి ఏమన్నదంటే ఈవిడ, మీరు మోకాళ్ళపై కూర్చొని ఏం చేస్తున్నారు అంటూ గొణుగుతూ ఆయన పక్కన కూర్చొని ఇదేం బాలేదు అని అన్నదంట. తండ్రిని అలా చూసేసరికి ఆవిడకి నచ్చక, ఏం చేస్తున్నారు మీరు మోకాళ్ళపై కూర్చొని, ఇది నాకేం నచ్చలేదు అని చెప్పిందంట తన తండ్రితోటి. అయితే ఆయన నా వైపు కళ్ళార్పకుండా చూశాడే తప్ప అలాంటి ఏమీ మాట్లాడలేదంట. ఈవిడ ఇలా అడిగినా కూడా కన్నార్పకుండా చూశాడు కానీ మళ్ళీ ఏమీ మాట్లాడలేదు అని చెప్తున్నారు. కొంచెం కంగారు స్వరంతో, ఆవిడకి అట్లా చూస్తూ కళ్ళప్పగించి చూసేసరికి ఏం మాట్లాడకుండా కొంచెం కంగారుగా అనిపించిందంట. కంగారు స్వరంతో ఈవిడ అన్నదంట, నేను మళ్ళీ ప్రశ్నించేసరికి ఆయన నన్ను మన గదిలోకి వెళ్ళు బయటకు వెళ్ళి మన గదిలోకి వెళ్ళు అని అన్నారంట. అలా అన్నప్పుడు ఇంక ఏం చేస్తుందిగా, వెంటనే రాజప్రాసాదం వెనుక ఉన్న మా గదిలోకి వెళ్ళాను అని చెప్తుంది ఆవిడ. ఆయనకు కోపం తెప్పించాలని తెలియటంతోనూ
అంటే ఆయనకి కోపం తెప్పించాను నేను అని ఆవిడకి తెలిసిందంట. అలా తెలియడంతో దానికి ఆయన తీవ్రంగా బదులు ఇవ్వకపోవడంతోను అసలు వెళ్ళి అక్కడ గదిలో కూర్చోపో అనే కోపంగా చెప్పాడనమాట ఆయన. అలా చెప్పేసరికి నా గుండె దడదడా కొట్టుకుంది. ఆయనకు కోపం వచ్చింది అన్నది నేను గ్రహించగలిగాను. దారిలో నేను అతిథిని కలుసుకున్నాను. ఆమె నన్ను పట్టుకొని నా ముఖం చూసి ఏం జరిగిందమ్మా అని అడిగిందంట. దారిలో ఆ అతిథి అనే ఆవిడ కలుసుకుంది కదా, ఆ మధ్య ఒకసారి వచ్చి ఈవిడ్ని చక్కగా తల్లిలాగా చూసుకునేదని చెప్తున్నాం కదా, ఆవిడని కలుసుకున్నదంట దారిలో వెళుతూ. అయితే ఆవిడ పట్టుకొని చక్కగా నా ముఖం చూసి ఏం జరిగిందమ్మా అని అడిగిందంట. ముఖద్వారం వద్ద మోకాళ్ళపై కూర్చొని ఆయన కడుగుతున్నాడు. అది ఆయనకి ఇబ్బందిగా ఉండడం నేను చూశాను. కానీ ఆయన నా మాట వినిపించుకోలేదు, వద్దని చెప్తుంటే గచ్చును శుభ్రం చేయడానికి ఇంకెవరు లేరా అనేసి మొత్తుకుందంట ఆవిడతోటి. ఆమె అనంగాకారంగానే అన్నదంట. ఆవిడ అంగీకరించకుండానే ఇట్లా చెప్పిందంట. నెమ్మదిగా తల పట్టుకుందంట. ఏం చెప్పింది ఆవిడకి, ఇవి వీళ్ళ నాన్న చేసే అన్ని కూడా ఎంతో ఇదిగా బాధగా మొత్తుకుందంట ఆవిడ దగ్గర, అతిథి అనే ఆవిడ దగ్గర దారిలో కలుసుకొని. అయితే అనంగీకారంగానే నెమ్మదిగా తల పట్టుకుందంట ఆమె. ఈ పని చేయవలసిన స్త్రీ ఈ ప్రొద్దునే వెళ్ళిపోయింది. మేమందరం త్వరలో రాబోతున్న మహారాజు గారి అతిథుల కోసం సన్నాహాలు చేస్తూ తీరిక లేకుండా ఉన్నాము. ఆ పని చేయవలసిన ఆవిడంట పొద్దున్నే వెళ్ళిపోయిందంట. ఇందాక చెప్పుకున్నాం కదా, చిన్న పని పెద్ద పని అని లేకుండా వాళ్ళ పనులు ఎవరన్నా చేయకుండా వెళ్ళిపోయినా కూడా అన్ని పనులు వాళ్ళ నాన్నగారే చేసేవారంట. అలాగే ఆ పని చేయాల్సిన ఆవిడ పొద్దునే వెళ్ళిపోయిందంట. కాబట్టి ఆయన అది చేస్తున్నారంట. అయితే కొంతమంది అతిథులు రాబోతున్నారు రాజ్యానికి, అందుకని ఆ సన్నాహాలన్నీ తీరిక లేకుండా చేస్తూ ఉన్నాం మేము అని చెప్పిందంట ఆవిడ. అయినా ఆయన ఇది చేసి ఉండకూడదు. అయినా సరే ఆయన ఇలా మోకాళ్ళ మీద ఉండి అలా కడుగుతూ అలా ఉండకూడదు. ఎందుకంటే కూతురుగా తనకి బాధ అనిపించింది అనమాట. ఆ విషయమే ఆవిడ చెప్తుంది. అని అలా అయినా సరే ఆయన అలా చేసి ఉండకూడదు అని చెప్పేసరికి మాలో ఎవరికైనా చెప్పి ఉండాల్సింది. ఆయనే ఎందుకు అలా చేయాలి, మాలో ఎవరికైనా చెప్పొచ్చు కదా. ఆయన అలా మోకాళ్ళ మీద ఉండి అంత రొప్పుతూ ఆయాసంతో బాధపడుతూ ఎందుకు చేయాలి. ఒక కూతురుగా తనకి బాధ కలిగి ఇలా చెప్పిందంట ఆదిత్యతోటి. అయితే అప్పుడు మీనాక్షి ఆవిడ ఏమందంటే, దాని గురించి పట్టించుకోకు మీనాక్షి, ఇప్పుడు మీ నాన్నని ఏమీ అడగకు. రాబోయే అతిథిలో రాజప్రసాదం ఎంతో అందంగా కనిపించాలని మీ నాన్న నిశ్చయంతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని ఏమి అడగొద్దమ్మా. ఎవరైనా మనం చూడండి, ఇంటికి వస్తుంటే ఇల్లంతా నీట్ గా సర్దుకుంటాం కదా, అట్లానే ఆయన కూడా అలాంటి ఇదితో ఉన్నాడంట. నువ్వు ఆయన ఇప్పుడు ఏం పట్టించుకోకమ్మా, మీ నాన్న అంతా ఆ దృష్టితో ఉన్నాడు. రాబోయే అతిథులకు అందరికి, మన రాజ్యంలోకి రాబోయే అతిథులందరికీ కూడా అందంగా కనిపించాలని ఆయన ఆ ఇదితోనే ఉన్నాడు, ఆ నిశ్చయంతోనే ఉన్నాడు అని చెప్పిందంట ఆదిత్య అనే ఆవిడ. అయితే ఆ తర్వాత మా నాన్న మా గదికి తిరిగి వచ్చినప్పుడు ఆయన అస్థిరమైన చూపులు, భారమైన శ్వాస ద్వారా ఆయన సరిగ్గా లేడని నేను గ్రహించాను. కానీ నేనేమీ మాట్లాడకుండా వేరే పనిలో ఉన్నట్లు నటించాను. ఆయన నన్ను పలకరించినప్పుడు ముక్తసరిగా మాట్లాడాడు. ఆయన ఇంటికి వచ్చేసిన తర్వాత ఆయన ముఖ కవళికలు ఎట్లా ఉన్నాయి అంటే, పని చేసి అలసిపోయినట్లుగా, అలాగా ఆయాసంగా నీరసంగా ఉన్నట్టుగా అనిపించిందంట. అనిపించినా కానీ ఆయన అస్థిరమైన చూపులు, భారమైన శ్వాస ద్వారా అలా సరిగ్గా లేడు ఆయన అని అనిపించిందంట ఇవిడికి. ఆవిడ గ్రహించిందంట. కానీ ఏం మాట్లాడకుండా ఏదో పని ఉన్నట్లు నటిస్తూ ఆయన నన్ను పలకరించినప్పుడు ముక్తసరిగా మాట్లాడేసి వెళ్ళిపోయిందంట. నీతో మాట్లాడేటప్పుడు నా వైపు చూడు మీనాక్షి, ఆయన కోపంగా అన్నాడంట. ఈయన ఏదో చెప్తున్నాడు, చెప్తుంటే ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోతుంటే ఆయన ఏమన్నాడంటే, నీతో మాట్లాడేటప్పుడు నా వైపు చూడు అని మీనాక్షి అని చెప్తూ ఆయన కోపంగా అన్నాడంట. మీనాక్షి, నీతో నేను మాట్లాడుతున్నాను కదా, నా వైపు చూసి మాట్లాడు అని చెప్పి కోపంగా అన్నాడంట. అయితే నేను నీళ్లు నిండిన కళ్ళతో ఆయన వైపు తిరిగాను. నాకు నీలో కనిపిస్తున్న ఈ తిరస్కారం ఏంటి? నేనేమి బదులు చెప్పలేదు. ఆయన అడుగుతున్నాడు, నా పట్ల నీకు ఎందుకు ఈ తిరస్కారం కలుగుతుంది అని అడిగారంట వాళ్ళ నాన్నగారు. ఈవిడేమీ బదులు చెప్పలేదంట. ఆయన ఒత్తిడి చేసినప్పుడు నేను, నాన్న, మిగిలిన వాళ్ళు మిమ్మల్ని నేల మీద ఆ విధంగా చూసినప్పుడు ఏమనుకుంటారు? అలా నేల మీద మోకాళ్ళతో వంగి పని చేస్తున్నారు కదా, అందరూ ఏమనుకుంటారు మీ గురించి అని అడిగిందంట. కానీ అవి నా నోటి నుంచి వచ్చిన వెంటనే నేను ఇలా అని ఉండకూడదు అనుకున్నాను. అలా అనేసింది, కానీ నేను ఇలా అని ఉండకూడదు మా నాన్నతోటి అని తర్వాత అనిపించిందంట. నేను ఎప్పుడైనా నేను అన్న మాటలను వెనక్కి తీసుకోవాలి అనుకున్న సందర్భం ఇది ఒక్కటే. ఎప్పుడైనా తన మాటల్లో ఇలా అని ఉండకూడదు అని అలా అనుకున్న సందర్భం ఇది ఒక్కటేనని ఆవిడ చెప్తుంది. వాళ్ళు ఏమనుకుంటారా, ఇదా నువ్వు పట్టించుకునే విషయం?
వాళ్ళు ఏమనుకుంటారా నువ్వు ఆలోచిస్తున్నావు. ఎవరో ఏదో అనుకుంటారని మనం ఏమీ చెయ్యకూడదు అని ఇక్కడ కూతురికి చక్కగా చెప్తున్నాడు ఈయన. వాళ్ళు ఏమనుకుంటారా అని అనుకుంటున్నావా? ఇదా నువ్వు పట్టించుకునే విషయం? నేను నేర్పించింది ఇదేనా నీకు? జనక మహారాజు అతిథుల కోసం రాజప్రాసాదాన్ని సిద్ధం చేయటంలో అవమానపడాల్సిన విషయం ఏదైనా ఉందా? మనం అక్కడ ఏం పని చేయాలి? అందరూ మెచ్చుకునేలాగా పని చేయాలి మహారాజు గారి దగ్గర. ఇందులో అవమానపడాల్సిన విషయం ఏదైనా ఉందా? చెప్పు, నీకు ఇలా అనిపించిందా? ఇలాగేనా నేను పెంచాను అని అంటున్నాడు ఆయన. ఆయన స్వరంలో నా పట్ల తిరస్కారం ప్రతిబింబిస్తుండగా, నిన్ను చూసి నేను ఆశ్చర్యపోతున్నాను బిడ్డ అన్నాడంట. ఇట్లా తిరస్కారంగా మాట్లాడుతూ, నేను ఇలాగేనా పెంచింది అని ఆశ్చర్యపోతున్నాను నేను, నువ్వు ఇలా ఉన్నందుకు అని చెప్పి అన్నాడంట. అక్కడ ఆపాలని నాకు తెలిసి ఉండవలసింది, కానీ నేను అడగకుండా, కానీ నాన్న, దాని వల్ల నువ్వు పడే ఇబ్బంది నేను చూశాను. ఈవిడ ఏమంటుంది ఇంకా? ఆపాలని అంటే ఈవిడ మాట్లాడకుండా ఉండాలని తెలిసినా కూడా ఆమె ఏమందంటే ఆగకుండా, వాళ్ళ నాన్న అలా అంటున్నా కోపంగా కూడా ఏమంటుందంటే ఇవి ఆగకుండా, కానీ నాన్న, దాని వల్ల నువ్వు పడే ఇబ్బందిని నేను చూశాను. ఎవరైనా యువ పరిచారకులు అంటూ ఏదో చెప్పబోతుందంట, ఎదిరించిందంట ఫస్ట్ టైం. అంటే ఎవరికైనా చెప్పిండొచ్చు కదా వయసులో ఉన్న వాళ్ళకి, నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పబోతుంటే, ఆయన నన్ను మధ్యలోనే ఆపుతూ, అవును, ఒకానొక యువ పరిచారికను చూస్తున్నాను. ఆయన చెప్పే పరిచారకును నేనే అయ్యి ఉంటాను అని నాకు తెలియదు. నీకేమైంది మీనాక్షి అని అడిగాడు. నీకేమైంది అసలు ఈ రోజు? నేను ఒక యువ పరిచారకును చూస్తున్నాను ఆ పని కోసం. నీకేమైంది అసలు అని అడుగుతున్నప్పుడు ఈవిడికి అనిపించలేదంట ఆ యువ పరిచారికను నేనే అవుతాను అని. ఆమెకు అనిపించలేదంట. అయితే ఇంకా ఏం బదులు పలకలేదంట తను. నేను పొరపాటు పడ్డానని నాకు తెలుసు, కానీ నాన్న తనను నన్ను ఇద్దరిని అపహాస్యం చేశాడు. ఎట్టకేలకు పేలమైన స్వరంతో, మనం బ్రాహ్మణులం కదా నాన్న అన్నట్టు. అంటే ఇప్పుడు తండ్రి చేసిన పనికి తను అవమానంగా ఫీల్ అవుతుంది. తను అవమానపడుతున్నట్టు, తను కూడా అవమానంగా అన్నట్టు, తనకి తన తండ్రికి కూడా అవమానంగా ఉంది ఈ పని అన్నట్టుగా. ఈవిడ ఇంకా చిన్నపిల్ల కాబట్టి ఆవిడ భావాలు అలా ఉన్నాయి. ఇంకా రాజ్యం గురించి, తండ్రి గురించి, ఇంకా పూర్తిగా లోకం గురించి ఏమీ తెలియదు తనకి. అందుకని అట్లా అపార్థం చేసుకొని ఇంక ఇట్లానే అనుకుంటుంది అనమాట. అనుకొని మనం బ్రాహ్మణులం కదా నాన్న అన్నదంట. అది మా నాన్నపై ఏ ప్రభావమో చూపలేదు. మన బ్రాహ్మణులు అన్న మాట ఆయనపై ఏ ప్రభావం చూపలేదంట. ఆయన నన్ను కొట్టబోతున్నట్టుగా చెయ్యి పైకెత్తారు. ఇట్లా కొట్టబోతున్నట్టుగా ఇట్లా చెయ్యి పైకెత్తాడంట ఆయన. నేను ఆయన వైపు భయంతో చూశాను. ఆయన అంతకు ముందు ఎప్పుడూ ఆ విధంగా చేయలే. చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఆయన 15 ఏళ్లలో ఎప్పుడు అలా చేయలేదంట. ఆయన ఒక్క క్షణం ఆగి మళ్ళా చెయ్యి కిందకి దించేశారు. తనను తాను అదుపు చేసుకున్నారు. నేను ఆయన ముఖంలో బాధ చూడలేక ఏడుస్తూ గది బయటకు పరిగెత్తాను. మిగిలిన రోజంతా నేను గది బయటే ఉబురుగా ఉన్న ఒక చెట్టు వెనుక దాక్కుని గడిపిందంట. ఆ రోజంతా కూడా ఆవిడ ఇంకా ఆ తండ్రి ఎదుట పడలేక ఆ మిగిలిన రోజంతా కూడా చెట్టు చాటు నుంచొని ఆ దాక్కుని అలాగే గడిపిందంట. చీకటి పడుతుండగా ఆయన నా వద్దకు రావడం చూశాను. నన్ను కోపడడానికి బదులు మెల్లగా నా పక్కన కూర్చొని మృదువైన స్వరంతో ఇలా అన్నారంట. కోపడతారేమో అని ఇవిడికి భయం వేసిందంట, కానీ కోపడకుండా ఒక చక్కగా మృదువైన స్వరంతో ఇట్లా అన్నారంట. మీనాక్షి, నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నా. ఒక విషయం అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మన జీవితంలోని ప్రతి విషయంలోనూ మనకు ఆదర్శప్రాయంగా ఉండే మన మహారాజును చూడు. ప్రతి విషయంలో కూడా ఎంత ఆదర్శప్రాయంగా ఉన్నాడో అలాంటి మహారాజును ఒకసారి చూడు. పొలాలు దున్నే రైతులకు సహాయం చేయడానికై ఆయన పల్లె పల్లెకు తిరుగుతారని నువ్వు వినలేదా? మన పరిచారకుల పట్ల ఎంత చక్కగా ఉంటారు ఆయన. పొలాల పనులు చేసుకునే వాళ్ళందరి కోసము ఇంకా ఇంకా కల్పించాలని, వాళ్ళకి సహాయం చేయాలని ఆయన పల్లె పల్లెకు తిరగడం నువ్వు ఎప్పుడు చూడలేదా? నువ్వు వినలేదా అది? ఆ కొత్త నాగళ్లను ఉపయోగించడం ఎంతటి కష్టమో నువ్వు గమనించావా? అలాంటి కొత్త నాగళ్లను మహారాజు అయ్యుండి అవన్నీ ఉపయోగిస్తున్నాడు. అది ఎంత కష్టమో నువ్వు ఎప్పుడైనా గమనించవా? ఇది చేయడానికి ఆయనకు బలం లేదు, అయినా ఆయన పదే పదే ఆ పని చేస్తున్నారు. బలం లేకపోయినా పదే పదే ఆ వాళ్ళతో, సామాన్య ప్రజలతో ఆయన ఆ పని చేస్తున్నాడు. వాళ్ళకి సాయం చేస్తున్నాడు. మరి అలాంటి పని చేస్తున్నారు. ఆయన నిలబడి ఆదేశాలు ఇవ్వరు, తాను చేయటం ద్వారా బోధిస్తారు. ఒక యజమానిని నేను అని ఇలా నుంచొని ఆయన పని వాళ్ళకి ఏమి సలహాలు ఆదేశాలు ఇవ్వరు. ఆయన ఒక పనివాళ్ళలాగా చూడరు ఎవరిని. ఆయన ఏమి అలా ఆదేశించారు. ఆయనకు ఓపిక లేకపోయినా, ఆ నాగలి పట్టుకోవడానికి ఓపిక లేకపోయినా చేసి చూపిస్తారు ఇట్లా చెయ్యాలి అని.
అలా చేయడం ద్వారా బోధిస్తారు. ఆయన ఎలా పనులు చేయాలని చెప్తారు. పొలాలలో ఆయన చెమటలు కక్కుతూ కష్టపడుతూ వ్యవసాయదారులకు దున్నటం నేర్పడం నేను చూశాను. మరి ఆయన మహారాజు అయ్యుండి అవన్నీ ఎందుకు చేయాలి అని ఆయన ఎప్పుడైనా అనుకున్నారా? ఎలా దున్నాలో దున్ని మరీ చూపిస్తారట, నేర్పిస్తారట రైతులకు. అదంతా నేను చూశాను. ఇది ఒక మహారాజు చేయదగిన పనేనా? ఈ విధంగా అత్యంత గౌరవప్రదమైన పని ఏది ఏరే లేదని ఆయన మనకు బోధిస్తున్నారు. ఇది గౌరవమైంది, ఇది అగౌరవమైంది అని ఏది లేదు అని ఆయన చేసి చూపిస్తున్నారు, మనకి బోధిస్తున్నారు. ఇవన్నీ మనకి చెప్తున్నారు. మనలో ఎవరు ఎక్కువ తక్కువ లేరు. ఆయన తన రాజ్యంలో నిరుపేదను తనకంటే భిన్నంగా చూడరు. ఒక నిరుపేదవాడు ఉన్నాడు అనుకోండి, ఆ మహారాజు గారు ఎలా చూస్తారు? తనకంటే వేరేగా చూడరు. అందరూ తనలాంటి వాళ్ళే అనుకుంటారంట జనక మహారాజు. మరి అలా ఉంటారు ఆయన. మన మహారాజు కేవలం నా విధులు మాత్రమే వేరైనవి అని చెప్పడం నేను ఎన్నోసార్లు విన్నాను. నా పనులే నాకు వేరుగా అయినవి, అలాంటివే ఉన్నాయి నాకు, నాకు వేరే ఆ పనులు ఈ పనులు అని వేరే ఏమీ లేదని చెప్పడం నేను ఎన్నోసార్లు విన్నాను. మన విధి మహారాజు ప్రసాదానికి కావలసినవి చేసి ఆయన ప్రశంసను, మిగిలిన వారి శ్రమను తగ్గించటం. దాని వలన ఆయన సులభంగా మనల్ని పరిపాలించి నిర్దేశిస్తాడు. ఈ విధంగా చేయడం నీకు చిన్నతనంగా అనిపించవచ్చు, కానీ నేను ఆనందంగా ఆ పని చేస్తున్నాను. నువ్వు కూడా చెయ్యాలని ఆశిస్తాను. ఇదే సంతృప్తి పదము. ఆ పదము అంటే మార్గం ఇక్కడ. ఇలా చేయడమే సంతృప్తినిచ్చే మార్గము అని ఆయన తన కూతురికి, తన మహారాజు గురించి చెప్తున్నాడు అనమాట. నాన్న, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. నేను కూడా అలాగే ఉండడానికి ప్రయత్నిస్తాను. నేను ఒక ఆదర్శ పరిచారికను కానందుకు నన్ను మన్నించు, కానీ ప్రయత్నిస్తూనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. నయమే, ఆయన పట్ల కోపంగా లేరు నా పట్ల, కానీ నేను ఆయనలాగా లేనందుకు నిస్పృహ ఉంది. నేను నీ ధోరణి మార్చలేను, నీకు మంచి మార్గం మాత్రమే చెప్పగలను. నీ ఆలోచన విధానాన్ని నువ్వు మాత్రమే మార్చుకో. ఎవరైనా సరే, ఎవరికైనా వాళ్ళ ఆలోచనలు వాళ్ళే మార్చుకోవాలి తప్ప ఎవరు ఏం చేయలేరు. నేను ఏమి నిన్ను నీ ధోరణి మార్చలేను. నీకు మంచి మార్గం మాత్రమే, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చూపించగలను. నీ ఆలోచన విధానాన్ని నువ్వు మాత్రమే మార్చుకోవాలి. ఎవరైనా సరే, ఇక్కడ జనక మహారాజు తన కూతురిని ఆదర్శంగా తీసుకొని, ఉదాహరణగా తీసుకొని మనందరికీ చెప్తున్నారు ఈ మాటలన్నీ. అది మనం అక్కడ నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. ఎవరి ఆలోచన విధానాన్ని వాళ్ళే మార్చుకోవాలంట. నువ్వు నీ క్షేమం కోసం ఆ విధంగా చేయాలని నేను ప్రార్థించడం తప్ప ఏం చేయలేను. నేను అలా ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఇలా చెప్పారంట. ఆ రోజు మర్నాడు తరువాత నా హృదయం చాలా భారంగా గడిచింది. ఈ చర్చ జరిగిన తర్వాత ఆ రోజు మర్నాడు ఆ తర్వాత కూడా చాలా హృదయం భారంగా గడిచిందంట తనకి. ఆ రోజులన్నీ, ఆ 3 రోజులు మహారాజా వారి అతిథుల రాకతో ఉత్సవ వాతావరణం నెలకొన్నా కూడా నేను భారంగానే ఆ భారాన్ని అనుభవిస్తూనే ఉన్నాను. అయితే అతిథులు వెళ్ళిన తర్వాత అది మరింత పెరిగింది. అతిథులు వచ్చి వెళ్ళాక కూడా మరింతగా పెరిగిందంట ఆవిడ భారం. ఎలా పెరిగిందంటే, అసలు మా నాన్న రాజప్రాసాదం తుడిచి ఇంత కష్టమైన పనులు చేసే పరిచారకుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యి ఇక రాలేడు అని చెప్పి నేను ఆ పని చేస్తాను అంటానేమోనని ఆశగా నా వైపు చూశాడు. కానీ నేను ఏం మాట్లాడలేదు. ఇంత అనారోగ్యంగా ఇంత చేయలేకుండా ఉన్నాను కదా నేను, వచ్చి నాన్న నేను ఈ పని చేస్తాను అని అంటుందేమో అని అనుకున్నాడంట. కానీ ఆ ఆశగా చూశాడంట అలా అంటదేమో అని. కానీ నేనేమి మాట్లాడలేదు అని చెప్తుంది అనమాట. అయితే అప్పుడు ఆయన మీనాక్షి అంటూ ఇట్లా సంబోధించి ఇలా అంటున్నాడు అనమాట. మీనాక్షి, ఆ పరిచారకునికి అప్పగించిన పనులు నిన్ను చేయమంటున్నాను అన్నాడు. నేను ఆయన వంక నిర్ఘాతపోయి చూస్తూ తల ఊపాను. ఇదేంటి, నన్ను చేయమంటున్నాడు ఏంటి, ఆయనే చేయొద్దంటే మళ్ళీ నన్ను చేయమంటున్నాడు ఏంటి అని నిర్ఘాతపోయి తల ఊపి చూస్తూ అలా తల ఊపిందంట ఇంకా. అయితే ఆయన నన్ను శిక్షిస్తున్నాడా? ఆయనను ప్రశ్నించినంత అనుచిత చర్య ఇది. ఆయన నన్ను అవమానించాలనుకుంటున్నాడా? అనేక వారాలు నేను నేలను తుడిచి నీళ్ళల్లో నా కన్నీళ్లు కలిశాయి. అనేక వారాలట ఆ నేలను తుడిచే నీళ్ళలో ఈవిడ కన్నీళ్లు కలిసిపోతూ ఉన్నాయంట అనేక వారాల పాటు. మధ్య మధ్యలో నా పనిని పర్యవేక్షించడానికి మా నాన్న వచ్చి దానిలో తప్పులు పట్టుకొని మళ్ళీ మొత్తం పని చేయమనేవాడంట. తను ఇలా కన్నీళ్లు కారుస్తూ ఆ నీళ్ళల్లో కలిసిపోతున్నా సరే, ఎన్ని వారాలుగానో అలా ఆ పని చేస్తూ ఉన్నా కూడా వాళ్ళ నాన్న మధ్య మధ్యలో వచ్చి ఇంకా లోపాలు చూపించి ఈ పని ఇలా చేయలేదు, ఇల్లు సరిగ్గా చేయలేదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఆ పనినే చేస్తూ ఉన్నాడట. మరి నీట్గా లేకపోతే
ఎవరైనా సరే ఇప్పుడు ఆయన వేరే పరిచారికలనైనా ఎవరినైనా ఒకలాగే చూస్తాడు. ఆ మహారాజు దగ్గర అది ఆయన నేర్చుకున్నాడు అనమాట. అందుకని తన కూతురికి కూడా ఇలా కాదు అలా చెయ్యి, ఇక్కడ బాగాలేదు, అక్కడ సరిగ్గా చెయ్యి, ఇక్కడ సరిగ్గా చేయని అందరికి చెప్పినట్టే తనకు కూడా చెప్తున్నాడు అనమాట. మళ్ళీ మొత్తం చేయించేవాడంట, చేయమనేవాడంట. మిగతా పనివాళ్ళు నన్ను సానుభూతితో చూడటం నాకు మరింత బాధ కలిగించింది. అలా వాళ్ళ నాన్నగారు చెప్తుంటే మిగతా పని వాళ్ళందరూ సానుభూతితో చూస్తుంటే ఈమెకి కష్టం కలిగిందంట, బాధ అనిపించిందంట. కొన్ని నెలల తర్వాత అతిథి నన్ను రక్షించడానికి వచ్చింది, కానీ ఏ ప్రయోజనము లేకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత తనకి కలిసిన అతిథి అనే ఆవిడ ఉంది కదా, ఆవిడ రక్షించడానికి వచ్చింది, కానీ ఏ ప్రయోజనము లేకపోయిందంట. పనుల మధ్య ఏ భేదము లేదు అని ఆమె తెలుసుకున్న తర్వాత ఆమెకు వేరే పని అప్పగిస్తామని మా నాన్న అన్నాడు. అంటే ఈ పనులు, ఈ చిన్న పని, ఇది పెద్ద పని, ఇది చేయకూడని పని అనే భేదం లేదు అని ఆవిడ తెలుసుకున్న తర్వాతనే ఆమెకి వేరే పని అప్పగిస్తాను అని చెప్పి ఆవిడతో ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు చెప్పేశారంట. కానీ ఆమె దుర్బల శరీరంతో ఉంది, ఈ పని అనారోగ్యానికి దారి తీయవచ్చు అని ఆమె గట్టిగా అందంట. మీరు బాగానే అంటున్నారు కానీ ఆ అమ్మాయి ఆ పని చేయలేకపోతుంది అని చెప్పి గట్టిగానే చెప్పిందంట. ఆయన తల గట్టిగా పట్టుకొని, ఇది ఆమెను నేను శిక్షించడం కాదు అతిథి, ఆమె నేర్చుకోవడంలో తోడ్పడుతున్నాను. తల ఇలా గట్టిగా ఇట్లా పట్టుకున్నాడంట. నేను ఆవిడని శిక్షించట్లేదమ్మా, ఆవిడకి ఎలా పనులు చేయాలో అనేది చెప్తున్నాను, కానీ ఆవిడని నేను శిక్షించట్లేదు, ఆవిడ పని నేర్పించడంలో నేను తోడ్పడుతున్నాను అని చెప్తున్నాడంట. ఇది ఆమె మంచి కోసమే, బయటకు కనిపించే వాటిని గురించి ఆమె అంతగా పట్టించుకోకూడదు అని అన్నాడంట. ఓకే మరి.